హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నేను మీ మను. సో మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, కిందోక్ వచ్చేసి తన స్ట్రెంగ్త్ ఎగిలిటీ ఇవన్నీ పెంచేసుకుంటాడు అనమాట ఆ పోషన్ తాగేసి రెక్స్ది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఎలాగైనా నేను ఇప్పుడు తన్ని ఎలాగైనా ఓడించేసేయాలి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇది తప్ప అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జాకి మిగిలిన టైం 30 నిమిషాలు మాత్రమే. దాని తర్వాత ఆ స్ట్రెంగ్త్ మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు దోగ్జా ఫైట్ చేస్తున్నప్పుడు అనుకుంటాడు, ఏంటి ఇంతగా స్టాట్స్ పెంచినా కూడా నేను తనకి సమానంగా ఉండలేకపోతున్నాను, ఇప్పటికీ నేను ఓడిపోయేలాగున్నాను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా కొంచెం టైం సంపాదించాలని దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అప్పుడే దోగ్జా వచ్చేసి తన స్కిల్ని యూజ్ చేస్తాడు, ఓఆర్యూ స్కిల్ని యాక్టివేట్ చేస్తాడా. అసలు అప్పుడు యూజింగ్ హ్యూక్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నేను చూస్తామన్నమాట, యూజింగ్ హ్యూక్ మనసులో అనుకుంటూ ఉంటాడు, నొప్పిగా ఉంది అన్నట్లు అనుకుంటాడు. దోగ్జా ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగా యూజింగ్ హ్యూక్ మళ్ళీ అనుకుంటాడు, ఇప్పటికే ఇలా చాలాసార్లు జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా ఇదే నేను ప్రతిసారి అనుభవిస్తూనే ఉన్నాను, ప్రతిసారి ఇలానే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఏంటి వీడి దేని గురించి మాట్లాడుతున్నాడు అని దోగ్జా అనుకుంటాడు. హే లెగురా అన్నట్లు దోగ్జా ఫైటింగ్ చేసేటప్పుడు అంటాడనమాట. గట్టిగా ఒక పంచిస్తాడు యూజింగ్ హ్యూక్కి. ఇంకా అప్పుడే యూజింగ్ హ్యూక్ ఇంకా అనుకుంటూ ఉంటాడనమాట, నేను మళ్ళీ రిగ్రెస్ అయితే మళ్ళీ ఇదంతా ఫస్ట్ నుంచి మళ్ళీ ఇదంతా జరగాలి, ఇదంతా మళ్ళీ నేను చేయాల్సింది వస్తుంది. నేను ఫస్ట్ టైం నుంచి చూస్తూనే ఉన్నాను, నా కంపానియన్స్ అందరూ వాళ్ళ మెమొరీస్ని మర్చిపోతారు, అసలు నాతో వాళ్ళు కలిసి ఉన్నట్టే గుర్తుండదు, ఇంకా నేను ఈ భూమి మీద బతుకున్నాననే ఒక ప్రూఫ్ కూడా ఉండదు, ప్రతిసారి నన్ను అందరూ మర్చిపోతారు, ఇంకా ఈ సైకిల్ ఇలానే రిపీట్ అవుతూనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడనమాట యూజింగ్ హ్యూక్. దోగ్జా ఆలోచిస్తాడనమాట, యూజింగ్ హ్యూక్ ఇంతగా వీక్గా అవ్వడానికి ఏంటంటే, నార్మల్గా తను ఇన్నిసార్లు రిగ్రెస్ అయిన తర్వాత తనకి ఎన్నో మెంటల్గా కొంచెం ఉంటుంది కదా ట్రోమా అనేది. అంటే ఎప్పుడు చూడండి, మనకి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్స్ కానీ కంపానియన్స్ కానీ వీళ్ళందరూ మనల్ని మర్చిపోతే నెక్స్ట్ లైఫ్లో అంటే అంత చాలా బాధగా ఉంటుంది. సో తనకి మెంటల్గా కూడా సరిగ్గా లేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అందుకే ఈ బాస్ మాన్స్టర్ వచ్చేసి యూజింగ్ హ్యూక్ని ఈజీగా కంట్రోల్ చేయగలదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ హ్యూక్ మళ్ళీ అనుకుంటూ ఉంటాడనమాట, అసలు నేను ఎందుకు బతికున్నాను అంటే దోగ్జా అంటాడు, రే ఏం మాట్లాడుతున్నావు అని, అసలు నువ్వే కదా ప్రోటాగనిస్ట్, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా, ఎన్నిసార్లు రిగ్రెస్ అయితే ఏమి, 3 సార్లు ఇప్పటికే రిగ్రెస్ అయ్యావు కదా, అయినా కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూజింగ్ హ్యూక్గా ఏమనుకుంటూ ఉంటాడంటే, ఈ లోకంలో ఉండేది నేను మాత్రమే ఎప్పటికీ ఈ లోకంలో ఉంటా అన్నట్లు అనుకుంటుంటే దోగ్జాకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఏంటి అంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావు, అలా ఆలోచించద్దు, అసలు ఏంటి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఏంటి ఇప్పుడు నీకు బతకడానికి ఒక పాయింట్ తెలియడం లేదా, ఎందుకు బతకాలనుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదా, నువ్వే కదా ఎన్ని పోరాటాలు చేసావు నువ్వు బతకడానికి, మరి ఎందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే దోగ్జాకి తెలుసు అనమాట. ఈ యాంగర్ మొత్తం యూజింగ్ హ్యూక్కి మాత్రం ఏం తెలుస్తుంది అంటే దోగ్జా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దోగ్జా అంటే చాలా ఏళ్ళ నుంచి చెప్పా కదా, దోగ్జా 10 years నుంచి ఈ స్టోరీ చదువుతున్నాడంటే యూజింగ్ హ్యూక్తో పాటు ప్రయాణం చేస్తున్నంత ఫీలింగ్ దోగ్జాకి. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇప్పుడు ఇంత ఎమోషనల్ అయ్యి ఇంకా ఏం లాభం లేదు, నేను ఎలాగోలా ఏదో ఒకటి చేయాలి అని దోగ్జా ఆలోచిస్తుంటాడు. ఇంకా ఆ 4th వాల్ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఒకవైపు ఏమో యూజింగ్ హ్యూక్ నేను ఒంటరిగా ఉన్నాను అనడం చూసి దోగ్జా అంటాడు, ఏంటి ఒంటరిగా ఉన్నావా, నేను నీకోసం ఇంత దూరం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే నేను ఇంత దూరం వస్తానా అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడు. ఎలా చెప్పగలవు నువ్వు ఒంటరిగా ఉన్నావని, నీకేం తెలుసు, నువ్వు అక్కడ ఫస్ట్ టైం రిగ్రెసర్గా చనిపోయినప్పుడు థియేటర్ దగ్గర ఎంత దారుణంగా చనిపోయావు, అప్పుడు నేను చూశాను, ఇంకా నీ చెల్లి చనిపోయినప్పుడు తన్ని నువ్వు హత్తుకొని ఏడుస్తున్నప్పుడు, ఇంకా నీ ప్రాఫిట్ నిన్ను వెన్నుపోటు పొడిచినప్పుడు, ఇంకా నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు బిడ్డ పుట్టినప్పుడు, ఇంకా దాని తర్వాత వాళ్ళు చనిపోయి నువ్వు పిచ్చివాడిగా ఉన్నప్పుడు, ఇంకా నువ్వు ఆ డెమాన్ కింగ్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు, ఇంకా ఎన్నో ట్రాన్స్మిగ్రేటర్లకి నువ్వు హెల్ప్ చేస్తున్నప్పుడు, రీఇన్కార్నేషన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు, ఇంకా ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, నేను అక్కడ నీ స్ట్రగుల్స్ అన్నీ చూసి నేను కూడా బతకగలిగాను, నువ్వు ఎలా కష్టపడ్డావో నేను అలా కష్టపడినాను అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడా. ఇంకా దోగ్జా ఏదో చెప్తామనుకుని ఆపేస్తాడు. ఇంకా దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు నేను బతకడానికే నీ స్టోరీని యూజ్ చేసుకున్నా అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. అంటే చెప్పాను కదా, నార్మల్గా దోగ్జా కూడా ఒంటరిగా ఉంటాడనమాట. ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దోగ్జా చెప్పాను కదా, స్కూల్ డేస్ నుంచి దోగ్జా ఇప్పుడు జాబ్ చేస్తున్నంత వరకు ఎప్పటికీ ఇదే నోవెల్ని చదువుతూ వచ్చాడు. సో దోగ్జాకి ఇంకా నిజంగా చెప్పాలంటే దోగ్జా చిన్నప్పటి నుంచి యూజింగ్ హ్యూక్తోనే పెరిగాడనమాట. అలాంటి స్టోరీ దోగ్జా అంటూ ఉంటాడు ఇప్పుడు.
ఇంకా దోగ్జా అనుకుంటాడు, నేను చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను, నేను కొంచెం టైం తీసుకోవాలనుకున్నాను కానీ ఇలా చేయాలనుకోలేదు అని దోగ్జా అనుకుంటే అప్పుడే యూజింగ్ క్యూక్ వచ్చేసి అటాక్ చేద్దామని చూస్తాడు. సో వారిద్దరూ ఒకరినొకరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే యూజింగ్ క్యూక్ అంటాడనమాట, నువ్వు అని చెప్పేసి యూజింగ్ క్యూక్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు తన కళ్ళల్లో ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది. ఏంటి తన కళ్ళు అని దోగ్జా చూస్తాడు. అసలు నువ్వెవరు అని యూజింగ్ క్యూక్ అడుగుతాడనమాట. ఇంకా ఇలా ఎక్సెసివ్గా పవర్ని అంతా యూజ్ చేయడం వల్ల ఫోర్త్ వాల్ కూడా వీక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా అది పక్కన పెడితే దోగ్జా చెప్పిన మాటలు విని యూజింగ్ క్యూక్ అంటే హిప్నోటిస్ట్లో ఉంటాడు కదా, ఇంకా అదంతా పోతుందనమాట. అందుకే దోగ్జా ఇందాక గమనించినప్పుడు తన కళ్ళు మారిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు దోగ్జా అనుకుంటూ అంటారు, ఏంటి ఇది అసాధ్యం, నిజంగానే తను నా మాటలు విని స్పృహలోకి వచ్చాడా, ఏంటి ఇలా కూడా చేయొచ్చా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ బాస్ మాన్స్టర్ అనుకుంటూ ఉంటుంది, ఏంటి నా హిప్నోటిస్ నుంచి ఎలా బయటకు వచ్చాడు వీడు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను మళ్ళీ కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తాడు యూజింగ్ క్యూక్ని. మళ్ళీ తన కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు యూజింగ్ క్యూక్. దోగ్జా అనుకుంటాడు, నేను అప్పుడే అనుకున్నాను ఇది ఇంత ఈజీగా జరిగేది కాదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, వాళ్ళు మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు దోగ్జా అంటాడు, హే యూజింగ్ క్యూక్, నేను నీకు ముందే చెప్పాను కదా, గుర్తుందా నీకు, నిన్ను ఒక్కసారి ఎలా నేను పని చేయాలనుకున్నాను కదా, నువ్వు దానికి ఒప్పుకున్నావు కూడా అని దోగ్జా అంటూ ఉంటాడు. అంటే దోగ్జాకి తెలుసు అనమాట. నార్మల్గా దోగ్జా ఏం ఆలోచిస్తుంటాడంటే యూజింగ్ క్యూక్ని నేను ఓడించడం అనేది కష్టం, కనీసం నేను ఇప్పుడన్నా తనని పని చేయాలా, లేకపోతే ఫ్యూచర్లో అస్సలు కుదరదు, ఎందుకంటే తను నాకంటే తన స్టామినా కానీ స్టాట్స్ అన్నీ పెరిగిపోతాయి, అప్పుడు నేను తనని ఎలాగైనా ఏం చేయలేను, తను కూడా కొంచెం ట్రై చేయగలిగితే మళ్ళీ అంత నార్మల్గా మారుతుంది అనుకుని దోగ్జా వచ్చేసి అన్బ్రేకబుల్ ఫెయిత్ని యాక్టివేట్ చేసి అది ఈథర్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఫ్లేమ్స్లో కన్వర్ట్ చేస్తాడనమాట. సో దోగ్జా అనుకుంటాడు, నేను ఇంకా కొంచెం ట్రై చేస్తే ఇతన్ని ఓడించగలను అన్నట్లు ఫైట్ చేస్తూ ఉంటాడు దోగ్జా కూడా. ఇంకా దోగ్జా వచ్చేసి ఇందాక కొత్తగా స్టిగ్మా వచ్చి ఉంటుంది కదా, సాంగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనేసి, అది యాక్టివేట్ చేస్తాడు. ఇంకా కొత్త స్టిగ్మాని యూజ్ చేయడం వల్ల కొంచెం వీక్ అయిపోతాడు అనమాట యూజింగ్ క్యూక్ కూడా. సో యూజింగ్ క్యూక్ వీక్ అవ్వడం చూసి దోగ్జా ఇదే ఛాన్స్ అనుకునేసి ఆ బాస్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. కానీ దోగ్జాకి తెలియదు ఏంటంటే యూజింగ్ క్యూక్ ఇంకా బాస్ మాస్టర్ కంట్రోల్లోనే ఉండడం వల్ల తను ఇంకా ఉండే స్కిల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. పినాకి అని ఏదో సంథింగ్ లెవెల్ 2లో ఉంటుంది, ఆ స్కిల్ యూజ్ చేస్తాడా, దానివల్ల అడ్డుకుంటాడనమాట బాస్ మాస్టర్కి ఏం కాకుండా. ఇంకా దోగ్జా వచ్చేసి ఏంటి వీడు అప్పుడే కోలుకున్నాడా అని ఆలోచించి గిల్యోంగా తొందరగా అని చెప్తాడనమాట. అప్పుడే గిల్యోంగ్ని చూస్తుంటాం. గిల్యోంగ్ ఏదో సంథింగ్ ముందు చూసాం కదా, తను ఇన్సెక్ట్స్తో మాట్లాడగలడు కదా, అలా ఏదో మంత్రాలు చెప్తూ ఇన్సెక్ట్ని పిలుస్తూ ఉంటాడు. చెప్పాలంటే గిల్యోంగ్కి కూడా మొత్తం వీక్ అయిపోతుంది బాడీ, తన ముక్కులో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఫుల్ ఎనర్జీ, బాడీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వస్తుంది ఏదంటే మనం లాస్ట్ జురాసిక్ పార్క్ మూవీలో చూసింటాం కదా ఒకటి ఇన్సెక్ట్, అలాంటి పెద్దది వస్తుందన్నమాట. ఇదేంటంటే చెప్పాను కదా అప్పుడు ఏదో గ్రాస్ హోపర్ లాగా పెద్ద మాన్స్టర్ ఉండింది, వాళ్ళ గ్రౌండ్ ర్యాట్స్తో పోరాడి డార్క్ సెంటినల్ని పోరాడేటప్పుడు అందుకు. సో ఇంకా ఆ పెద్ద మాన్స్టర్ వస్తుందన్నమాట, అది గ్రేడ్ 6 పీసెస్ అనమాట. సో అది రావడంతో యూజింగ్ క్యూక్ వచ్చేసి దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు వెనకల నుంచి దోగ్జా వచ్చేసి బాస్ మాస్టర్తో అంటూ ఉంటాడనమాట, ఏంటి అంత రిలీఫ్గా ఉన్నావు అని అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా అన్నట్టు దోగ్జా అటాక్ చేయడానికి వస్తే అప్పుడే బాస్ ఏం చేస్తుందంటే ఒక మైండ్ ఎరోషన్ అని ఒకటి యాక్టివేట్ చేస్తుంది ఆ స్కిల్ని. దానివల్ల ఏం జరుగుతుందంటే దోగ్జా మైండ్లో ఉండేవన్నీ తనకి తెలుస్తాయి అన్నమాట. సో ఆ బాస్ మాస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటుంది, ఏంటిది అనేది ఆశ్చర్యపోతుంది అనమాట. అంటే దోగ్జా మైండ్లో ఆ నోవెల్ మొత్తం ఉంటుంది కదా, లెటర్స్ అన్నీ ఉంటాయి, వేస్ ఆఫ్ సర్వైవల్, రూన్డ్ వరల్డ్ ఇలా మొత్తం ఉంటుందన్నమాట. స్టోరీ మొత్తం సర్వైవ్, దొకేబీ ఇలా అంతా ఉండడం చూసి ఇలా డొకేబీ కాన్స్టలేషన్స్ ఇవన్నీ స్టోరీ మొత్తం ఉంటుంది. ఇదంతా చూసి తను అసలు నమ్మలేదన్నమాట, ఏంటిది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తన ఫోర్త్ వాల్ వచ్చేసి వీకెన్ అయిపోయి ఉంటుంది కదా, అది స్ట్రెంత్ వచ్చేసి ఉంటుంది దానికి, ఇప్పుడు యాక్టివేట్ అయిపోతుందా. అప్పుడు ఇంకా తను అదంతా చూడలేడు అనమాట. ఇప్పుడు దోగ్జా కూడా స్పృహలోకి వస్తాడు, వచ్చి వెంటనే ఆ బాస్ మాస్టర్ని అంతం చేస్తారనమాట. అసలు ఏంటి ఇది అసాధ్యం అని ఆ బాస్ మాస్టర్ అంటుండగానే దోగ్జా దాన్ని చంపేస్తాడు. సో ఇంకా ఆ లెవెల్ క్రియేట్ అయిపోతుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం థియేటర్ మాస్టర్ని ఓడించింది నువ్వే అన్నట్లు దోగ్జాకి నోటిఫికేషన్ వచ్చి 9,000 కాయిన్స్ రివార్డ్గా వస్తుందన్నమాట. దాని తర్వాత ఈ హిడెన్ సినారియోని కూడా కంప్లీట్ చేసినందుకు ముందుగా ఇచ్చింటారు కదా రివార్డ్ ఉంటుంది అని 4,000 కాయిన్స్, అది కూడా వచ్చి ఉంటుంది. మళ్ళీ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేను వాడి ఎఫెక్ట్లో ఉన్నాను అనుకున్నాను, కానీ నాకు తెలిసి ఫోర్త్ వాల్ దాన్ని నాశనం చేసినట్టుంది అని ఏదో అనుకుంటూ ఉంటే అప్పుడే గిల్యోంగ్ వచ్చేసి హ్యూంగ్ అని చెప్పి పడిపోతూ ఉంటాడు. ఇంకా గిల్యోంగ్ని దోగ్జా పట్టుకుంటాడా. దోగ్జా ఆలోచిస్తాడు, అంత పెద్దదాన్ని పిలిచింటాడు కదా గిల్యోంగ్, ఇప్పుడు దాంతో నేను ఏం చేయను అని అనుకుంటుంటే అదే దాని కొద్దది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మనం చూస్తామన్నమాట యూజింగ్ క్యూక్ ఇంకా అక్కడ పడిపోయి ఉంటాడనమాట అలా నేల మీద. ఇంకా హీవోన్ వస్తుంది, దోగ్జా
నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని దోగ్జా అంటే నేను బాగానే ఉన్నాను, జీహే కూడా బాగానే ఉంది, కొంచెం వాసింది తన ముఖము అని హీవోన్ అంటుందన్నమాట. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. థర్డ్ మెయిన్ సినారియో కూడా లాస్ట్లో అయిపోవచ్చింది అన్నట్లు వస్తూ ఉంటుంది. అప్పుడు దోగ్జా అంటాడు, చూస్తుంటే మన కింద కూడా లెవెల్ అంతా క్లియర్ అయిపోతున్నట్టుంది అని దోగ్జా అంటే వాళ్ళు రూఫ్ టాప్ మీద నుంచి నిల్చొని చూస్తూ ఉంటారనమాట. మొత్తానికి అంతా అయిపోయింది అని హీవోన్ అంటూ ఉంటుంది. మొత్తం చూస్తారనమాట. సోల్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది, ఆ సిటీ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడే గిలియోంగ్ వచ్చేసి అక్కడ చూడండి షూటింగ్ స్టార్స్ అని చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళు వ్యూని అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పటితో మొత్తం అయిపోయింది, వాళ్ళకి మళ్ళీ ఇలాంటివి రావు అని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మనం చూస్తాం గిలియోంగ్ వచ్చేసి తను అడిగినట్టే అప్పుడు చెప్పింటాడు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత మనకు విష్ ఇస్తారా అని గిలియోంగ్ అడిగింటాడు కదా. సో ఇప్పుడు గిలియోంగ్ వచ్చేసి ఆ షూటింగ్ స్టార్స్ని చూసి విష్ కోరుకుంటూ ఉంటాడనమాట. అడుగుతాడు, హ్యూంగ్ నువ్వేం కోరుకున్నావు, నువ్వు కోరుకున్నావా అసలు అంటే అవును నేను కోరుకున్నాను అని దోగ్జా అంటాడు. ఏంటది అని గిలియోంగ్ అడిగితే అలా చెప్తే జరగదు అని హీవోన్ అంటుంది. దోగ్జా అంటాడు, నేను ఈ స్టోరీ ఎపిలాగ్ని చూడాలని అనుకుంటున్నాను అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. దోగ్జాకి తెలుసు అనమాట, ఈరోజు అయిపోతూనే రేపు కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది, కొత్త నరకం స్టార్ట్ అవుతుందని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. హిడెన్ సినారియో అయిపోయింది, మెయిన్ సినారియో కూడా అయిపోయింది. మెయిన్ సినారియో గుర్తుంది కదా, థర్డ్ మెయిన్ సినారియో ఎమర్జెన్సీ డిఫెన్స్. నార్మల్గా గ్రీన్ జోన్స్ ఉండి ఆ మాన్స్టర్స్ని ఎదిరించాలి అని ఉంటుంది, కానీ గ్రీన్ జోన్స్ అంతా దోగ్జా వాళ్ళు నాశనం చేయడం వల్ల ఆ మాన్స్టర్స్ని ఎదిరించాలి, దాన్ని ఎదిరించి బతకాలి అని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అది క్లియర్ అయిపోయి ఉంటుందన్నమాట. రివార్డ్ 1000 కాయిన్స్ అనమాట. ఆ 1000 కాయిన్స్ వచ్చేసి ఉంటాయి. ఫెయిల్ అయిన వాళ్ళు చనిపోతారని ఉంటుంది, ఇప్పుడు వచ్చి ఉంటుంది అది. మనకి చూపిస్తారన్నమాట కింద కొందరు బతికే ఉంటారనమాట పిల్లుతో పాటి. అంటే పిల్లుకి తను అవి ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చింటాడు కదా, అవి తాగి తను మ్యాజిక్ ఎనర్జీని రికవర్ చేసుకోగలుగుతాడు. సో అతనితో పాటు కొందరు బతికే ఉంటారు కింద. ఇలా మెయిన్ సినారియో థర్డ్ది కూడా ఎండ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, 4th మెయిన్ సినారియో అనేది స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్లు, దగ్గరలో ఉందన్నట్లు మెసేజ్ వస్తుంది. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అప్పుడేనా, 10 నిమిషాలు కూడా కాలేదు, ఇప్పుడు థర్డ్ మెయిన్ సినారియో అయిపోయి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా వచ్చేసి జీహేకి చెప్తాడు, నువ్వు ఇక్కడే యూజుంగ్తో పాటు ఉండు అంటే, ఏంటి నేను ఉండనా అంటే, అవును ఇక్కడే ఉండు, నువ్వు మాతో వస్తే నీకేం మంచి జరగదు, అందులో తను ఒంటరిగా లేస్తే కూడా మీకే ప్రాబ్లము అని దోగ్జా చెప్తాడనమాట. సరే తను లేచిన తర్వాత చెప్పు అని చెప్పేసి వాళ్ళు కిందికి వెళ్దాం అనుకుంటారు. సో గాయస్ ఇక్కడి వరకు 9th ఎపిసోడ్ కంప్లీటెడ్ అనమాట. అంటే యాక్చువల్గా లాస్ట్ వీడియోలోనే చెప్పాల్సింది ఇదంతా కూడా, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను లాస్ట్ వీడియోలో ఫుల్గా వీడియో చేయలేకపోయాను. సో ఇక్కడి వరకు 9th ఎపిసోడు, దాని తర్వాత నుంచి ఇక్కడి నుంచి జరిగేదంతా 10th ఎపిసోడ్ అనమాట. సో మనం 9th ఎపిసోడ్లో చూసింటాం కదా, దోగ్జా వచ్చేసి గిలియోంగ్ని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. జీహేకి చెప్తాడు, నువ్వు యూజుంగ్ దగ్గరే ఉండు, తన్ని చూసుకో అన్నట్లు చెప్పేసి హీవోన్తో పాటు వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెళ్ళేటప్పుడు దొకైబీతో మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రైవేట్ ఛానల్లో. దొకైబీ అంటూ ఉంటుంది, నీకు తెలుసు కదా నేను నీకేం చెప్పాలనుకుంటున్నాను అని దొకైబీ అంటే, సరేలే నువ్వు ఫిల్టరింగ్ అంతా బాగా చేసావా అని అడుగుతాడు. అంటే దేని గురించి మాట్లాడుతూ ఉంటాడంటే, దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూకి మొత్తం చెప్పేస్తాడు కదా, నువ్వు అన్నీ చేసేటప్పుడు నేను అన్నీ చూశాను నీతో పాటి అన్నట్లు. అంటే ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. ఇదంతా కానీ ఇప్పుడు క్యాన్సిలేషన్స్కి తెలిసిందనుకో, అసలు ఏంటి తినకి ఎలా తెలిసిందని అంతా వస్తాయి కదా. సో దానికోసమే ఆ వర్డ్స్ అన్ని కాన్స్టలేషన్ వాళ్ళకి కనపడకుండా ఫిల్టరింగ్ చేసావా అని దోగ్జా అడుగుతూ ఉంటాడు. దొకైబీ అంటుంది, చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నావు, అసలు నువ్వు చేసిన పనికి నాకు ఏదో అయిపోయింది, నా ఛానల్ ఏదో అయిపోయిండు నువ్వు చేసిన పనికి, నేను అలా కానీ ఫిల్టర్ చేయకపోయింటే అయినా చెప్పాలంటే నాకే కొన్ని వర్డ్స్ కనపడలేదు, నాకే ఫిల్టర్ అయ్యి కనపడింది అని చెప్తుందనమాట. అప్పుడు దోగ్జా అడుగుతాడు, ఏంటి నీకు కూడా కొన్ని వర్డ్స్ వినపడలేదా అన్నట్టు దోగ్జా అడుగుతాడు. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అసలు దొకైబీకి కూడా నేను మాట్లాడే మాటలు కొన్ని వినపడలేదా, ఏం జరిగింది అసలు, ఎలా జరిగి ఉంటుంది ఇది అని ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. దొకైబీ అంటుంది, నువ్వు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి, నువ్వు చెప్పే మాటలని ఇలా ఇండైరెక్ట్ మెసేజెస్ని కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే కాన్స్టిట్యూషన్స్ నుంచి నా దగ్గర కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి అని దొకైబీ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, బాగా చేసావులే, ఇలానే చేస్తూ ఉండు, మనకి చాలా పాయింట్స్ వస్తాయి, చాలా కాయిన్స్ వచ్చేలాగా మాట్లాడుతూ ఉండు కాన్స్టిట్యూషన్స్తో అని దోగ్జా చెప్తాడా. అంటే ఏంటి నేను నీ మేనేజర్ అనుకున్నావా అని దొకైబీ అంటుంది. అప్పుడే చూస్తామన్నమాట, చాలా కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి దోగ్జా గురించి తెలుసుకోవాలని చాలా ఆశతో ఉంటాయి. అంతేకాకుండా సీక్రెటివ్ ప్లాటర్ కూడా అసలు ఏంటి వీడెలా అంటే బాస్ మాన్స్టర్ని ఇప్పటి వరకు ఎవరే కానీ అంటే
ఇతనే ఫస్ట్గా చంపాడు కాబట్టి అందరూ ఆశ్చర్యపోతారనమాట. అసలు ఎలా చేశాడు, తిను ఎవరు అన్నట్లు క్వశ్చనింగ్ అనమాట. ఇంకా అప్పుడే తనకి ఇంకా 2000 కాయిన్స్ కూడా స్పాన్సర్స్గా వస్తాయన్నమాట. హీవన్ ఉంటుంది, దోగ్జా నువ్వు మోయలేకపోతే నాకు ఇవ్వు, నేను తీసుకుంటానని గిలియోంగ్ని తీసుకుంటుంది. దాని తర్వాత హీవోన్ అని పిలుస్తాడు దోగ్జా. ఏంటి అని అడిగితే ఎంతవరకు విన్నావు నువ్వు అని దోగ్జా అడుగుతాడు. ఓ నీకు తెలిసిపోయిందా, ఏదో కొంచెం విన్నా అని హీవోన్ అంటుంది. దోగ్జా అనుకుంటాడు తను దూరంగా ఉంది కదా వినపడదులే అని అనుకుంటాడు అనమాట. కానీ ఇప్పుడు తను వినింది అనుకొని అసలు నువ్వెవరు దోగ్జా అని హీవోన్ అడుగుతుంది. అప్పుడు దోగ్జా కొంచెం ఆలోచించి చెప్తాడు, ఎవరికైతే కొంచెం ఫ్యూచర్ తెలుసో అతన్నే నేను అన్నట్లు చెప్తాడనమాట. అంటే నిజమేనా, అయితే ఈ విషయం సంగాకి హింసుకి కూడా తెలుసా అని అడిగితే హీవోను లేదు అని చెప్తాడు దోగ్జా. అప్పుడు హీవోన్ అడుగుతుంది, ఏంటి ఇప్పుడు నన్ను చంపేయాలనుకుంటున్నావా ఏంటి అంటే, అసలు ఏంటి అలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు అని దోగ్జా అంటాడా. ఇంకా మామూలుగా జరిగేది ఇంతే కదా, ఎవరికైనా తెలియని సీక్రెట్స్ తెలిస్తే వాళ్ళని చంపేస్తారు కదా అన్నట్లు హీవోన్ అడుగుతుంది. అప్పుడు ఒకవేళ అదే నిజమే అయితే నేను ఎప్పుడో చంపేసేదాన్ని మిగతా వాళ్ళని కూడా అని దోగ్జా అంటాడనమాట. నేను ఇది నీకు ఇందువల్ల చెప్పడం లేదు, ఇది క్వైట్ ఆపోజిట్. సరే ఇంకా ఇప్పటి నుంచి వచ్చే సినారియోస్ అన్నీ చాలా డేంజరస్గా ఉంటాయి ఇప్పటికంటే. సో మనం ఇలాంటి చావులు ఎన్నో చూస్తాము కాబట్టి మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా మనం కోల్పోవచ్చు అని చెప్తే, అయితే ఏంటి అన్నట్లు అడుగుతుంది హీవోను. దోగ్జా చెప్పాడు, సో ఇంకా నువ్వు నాతోనే ఉండు, నేను నా కంపెనీని అవ్వమని అడుగుతున్నాను అని దోగ్జా అంటాడు. తర్వాత వాళ్ళు కిందికి వచ్చేస్తారనమాట. కిందికి వచ్చేటప్పుడు వింటూ ఉంటారు. పిల్లు వచ్చేసి అసలు ఆ దోగ్జా ఎక్కడున్నాడో నాకు చెప్పు అని ఏదో గొడవ వేసుకుంటూ ఉంటాడనమాట హింసుంగ్ వాళ్ళతో. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చి యూసంగా లీ హింసుంగ్ అని పిలుస్తాడనమాట. ఏంటి దోగ్జానా అని సంగా ఇంకా హింసుంగ్ చూస్తారనమాట. ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని పిల్లు అంటూ ఉంటాడు గట్టిగా. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం అనమాట, అందరి ముందర ఇంకా ఒక స్క్రీన్ వస్తుంది. 4th సినారియో రావడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది అని నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడే దుకైబీ వస్తుంది. దుకైబీ వచ్చి అందరూ బాగా వినండి, నేను చెప్పబోతున్నాను, నెక్స్ట్ ఇంకా సినారియో రాబోతుంది తొందరగానే. సో ఈ సినారియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరందరూ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అని చెప్తూ ఉంటుంది. కానీ ఈ సినారియోకి మీరు వెళ్ళే ముందు ఒక చిన్న పని ఉంది మీకు, అది చేసిన తర్వాతే వెళ్ళగలరు అని చెప్పి, సరే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఒకరు రావాలి. సో దానికి అర్థం ఏంటంటే మీరందరూ మీలో ఒకరిని రిప్రజెంటేటివ్గా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తుంది. అప్పుడు ఇంకొక సబ్ సినారియో వచ్చి ఉంటుందన్నమాట. దాని పేరు రిప్రజెంటేటివ్ ఎలక్షన్ అనమాట. ఇంకా డిఫికల్టీ లెవెల్ C ఉంటుంది. అంటే క్లియరింగ్ కండిషన్స్ ఏంటంటే అక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాగ్ ప్లాట్ఫామ్లో సెంటర్లో ఉంటుంది. ఆ ఫ్లాగ్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే లీడర్ అవుతారు. దానికి టైం లిమిట్ 30 minutes, రివార్డ్ 1000 కాయిన్స్, ఇంకా చింగ్మూరో స్టేషన్కి రిప్రజెంటేటివ్ అని టైటిల్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఇది దేనికి యూజ్ అవుతుందంటే రిప్రజెంటేటివ్కి హై లెవెల్ ఆఫ్ కమాండ్ ఉంటుందంట మిగతా వాళ్ళ మీద, అందుకు. అప్పుడే పిల్లు అందరూ జరగండి వెనక్కి వెళ్ళండి అంటూ ఆ ఫ్లాగ్ వెనక్కి పడతాడనమాట. పిల్లు ఏమనుకుంటాడంటే ఇప్పుడు కానీ నేను రిప్రజెంటేటివ్ అయ్యానంటే ఆ దోగ్జా కూడా నన్ను కంట్రోల్ చేయడు, వాడు కూడా ఏం చేయలేడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి దోగ్జా అంటాడు, గాంగ్ పిల్దో ఒంగు అని చెప్తాడు. అంతే ఇంకా గాంగ్ పిల్దో ఆ ఫ్లాగ్ని పట్టుకోకుండా అక్కడే వంగుతాడు. వాడి మీద నుంచి వెళ్ళి ఆ ఫ్లాగ్ని తీసుకుంటాడు దోగ్జా. ఇంకా దోగ్జా వచ్చేసి వైట్ ఫ్లాగ్ని తీసుకుంటాడు అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నాలో పవర్ పెరగడం నేను గ్రహించగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వైట్ ఫ్లాగ్ని ఎవరైనా వేరే వాళ్ళు దోగ్జా చేతిలో నుంచి లాక్కోకపోతే దోగ్జానే ఇంకా రిప్రజెంటేటివ్. ఒకవేళ ఎవరైనా లాక్కుంటే వాళ్ళు అవుతారు. సో ఎవరైనా వీడితో పోరాడి అది తీసుకోవచ్చు అనమాట ఫ్లాగ్. ఇంకా గాంగ్ పిల్తో మాత్రం ఎందుకు ఊరుకుంటాడేంటి, అందరికీ చెప్తాడనమాట, హే ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది, త్వరగా తీసుకోండి ఆ ఫ్లాగ్ని అంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి హింసుంగ్కి అది షీల్డ్ తెచ్చింటాడు కదా హెర్కులస్ది, అది ఇచ్చేస్తాడనమాట. ఇంకా అది ఇచ్చేస్తే హింసుంగ్ వచ్చేసి వాళ్ళందరికీ అడ్డుగా ఉంటాడనమాట, ప్రొటెక్షన్ ఇస్తూ. దోగ్జా దగ్గరికి ఎవరు రాలేరు. ఆ షీల్డ్ పవర్ వల్ల ఎవరు అసలు దాని దగ్గరకు కూడా రాలేకపోతారు. పిల్దు గారు ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే పిల్దు అంటాడు, మీరందరూ జరగండి నేను ట్రై చేస్తానని చెప్పేసి పిల్దు వచ్చేసి ఆర్మర్డ్ జోన్ అని పిలుస్తాడనమాట. ఇంకా అప్పుడే మళ్ళీ దోగ్జా అంటాడు, పిల్దు నీకు చెప్పాను కదా గమ్మున ఉండమని, మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే పిల్దు మళ్ళీ ఆగిపోతాడనమాట. ఇంకా మళ్ళీ దోగ్జా అప్పుడే అంటాడు, నువ్వు కిందికి వంగి ఉండడమే కాదు నీ పక్కన ఉండే వాళ్ళని కూడా కామ్గా ఉండమని చెప్పు అని అంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా మళ్ళీ దోగ్జా ఇంకొక కమాండ్ ఇస్తాడనమాట, పిల్లు నువ్వు నోరు మూసుకొని ఉండు, ఒక 30 నిమిషాల వరకు ఏం మాట్లాడొద్దు అని. సో ఇప్పుడు మీ అందరికీ సిచ్యువేషన్ అర్థమైనట్టుంది, సరే నేను ఇంకోసేపు మీతో మాట్లాడతాను అని దోగ్జా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఉండేది 2 ఆప్షన్లు అని దోగ్జా చెప్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. ఈ స్టేషన్లో మొత్తం 29 మంది ఉన్నారు, దాంట్లో 20 మంది ఈ ల్యాండ్ లార్డ్ అలయన్స్ వాళ్ళే,
ఇంకా మిగతా 9 మంది నా సైడ్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కలిపి ఇంకా 9 మంది ఉంటారు. వీళ్ళందరినీ ఇప్పుడు నా సైడ్ తెచ్చుకోవడమే మంచిదని దొగ్జ ఆలోచించి ఇంక అప్పుడే చెప్తాడు వాళ్ళకి, మీరు ఉండాలనుకుంటే చుమ్మూరో స్టేషన్ నుంచి వదిలి వెళ్ళిపోండి, లేదంటే నాతో ఉండండి, నా కంట్రోల్లో ఉండాలి అని చెప్తాడు దోగ్జ. దోగ్జ ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరైతే నాకు ట్రస్ట్ ఇవ్వగలరో వాళ్ళని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను వెన్నుపోటు పొడిచే వాళ్ళు నాకు అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనకు కొంచెం వేరే సీన్ చూపిస్తారు. ఏదంటే అప్పుడు దోగ్జ అడిగింటాడు కదా, నువ్వు నా కంపానియన్గా ఉంటావని హీరోని, ఆ సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటారు. అప్పుడు హీరోన్ ఉంటుంది, దోగ్జ దాని అర్థం ఏంటి, ఇంతవరకు నువ్వు నన్ను కంపానియన్ అనుకోలేదా అంటే దోగ్జ అంటాడు, ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్, మన ఇద్దరం కలిసి పోరాడినంత మాత్రం కంపానియన్స్ అయిపోము, ఒకవేళ నీకు కంపానియన్స్ అవ్వడం చాలా బర్డన్ అనిపిస్తే కనీసం మనం దీన్ని ఒక డీల్ లాగా చూసుకుందాం, నాకు నీ స్ట్రెంత్ కావాలి, నేను నీకు నా నాలెడ్జ్ని ఇస్తాను, గివ్ అండ్ టేక్ లాగా ఉంటుంది అని దోగ్జ చెప్తాడనమాట. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటివరకు ఉన్న మన రిలేషన్ అసలు చేంజ్ అవ్వదు అని దోగ్జ చెప్తాడు. అప్పుడే హీరోన్ అంటుంది, దోగ్జ నేను ఒకటి అడగచ్చా అంటే అడుగు అని దోగ్జ అంటే హీరోన్ అంటుంది, నీకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసా అని హీరోన్ అడిగితే అవును అలాంటిదే అని చెప్తాడు దోగ్జ. అప్పుడు హీరోన్ అడుగుతుంది, అసలు నా ఫ్యూచర్ ఏంటో చెప్పగలవా అని అడిగితే దోగ్జ అంటాడు, ఏమో నాకు తెలియదు అని చెప్తాడనమాట. హీరోన్ అసలు నేను చూసిన ఫ్యూచర్లో నువ్వు లేవు హీరోన్ అని చెప్తాడు దోగ్జ. హీరోన్ ఆశ్చర్యపోతుంది, ఏంటి అసలు నీ అర్థం ఏంటి అన్నట్లు అంటుంటే దోగ్జ అంటాడు, అందుకే హీరోన్ నేను నీకు చెప్పే విషయాలన్నీ మన డీల్ అంతా నీకే కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది, ఆలోచించు అని దోగ్జ చెప్తాడు. ఇంకా హీరోన్ అంటుంది, సరే నాకు కొంచెం టైం కావాలి, నువ్వు సడన్గా అడిగావు కదా అని అంటూ ఉంటుంది. అది సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాడు, ఇంకా దోగ్జ అక్కడ షీల్డ్ పెట్టి ఉంటాడు, దోగ్జ అక్కడ వెనకాల నిలబడి ఉంటాడు. అప్పుడు దోగ్జ అంటాడు, ఆన్సర్ చెప్పండి, మీరు ఇక్కడ ఉంటారా లేకపోతే ఎక్కడికైనా వెళ్తారా అని దోగ్జ అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. దోగ్జ చెప్తాడు, నేను మిమ్మల్ని హరాస్ చేయను, ఎవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు, నేనేం వాళ్ళని ఆపను, మీరు ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు వినాలి అని దోగ్జ అంటాడు. ఇంకా వాళ్ళలో ఉండే ఒక వ్యక్తి అడుగుతాడు, ఏంటి మొత్తానికి మమ్మల్ని అందరినీ నువ్వు రూల్ చేస్తా అంటున్నావా అంటే దోగ్జ అంటాడు, అది అబద్ధమని అయితే చెప్పలేను కానీ నాతో ఉంటే మాత్రం మీరు ఫీజు కట్టనవసరం లేదు, రెంట్ ఇవ్వనవసరం లేదు అని దోగ్జ అంటాడు. అయితే నువ్వు మాకు గ్యారంటీ ఇవ్వగలవా, నాకు సేఫ్టీ ఇస్తానని ఆ గ్రూప్లో వాళ్ళు అడిగితే దోగ్జ చెప్తాడు, అవును ఇవ్వగలను కానీ కొంచెం ఎక్స్టెంట్ వరకే, పూర్తిగా ఇవ్వలేను, మీ కొద్ది మీరే పోరాడాల్సి వస్తుంది అని దోగ్జ చెప్తాడనమాట. ఇంకా చెప్తాడు, ఆ గాంగ్ పిల్లో ఇప్పుడు నాకు సొంతం అన్నట్లు దోగ్జ చెప్తాడు వాళ్ళకి. ఇంకా దొకాయిబి వస్తుంది, ఏంటి మొత్తానికి మీ రిప్రజెంటేటివ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు అని అంటుంది. దాని తర్వాత సబ్సినారియో ఎండెడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా 1000 కాయిన్స్ కంపెన్సేషన్గా వస్తాయన్నమాట దోగ్జాకి. ఇప్పుడు కరెంట్గా దోగ్జ దగ్గర 24 పీపుల్ ఉంటారు. ఇంకో దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట, మీకు ఇప్పుడు వైట్ ఫ్లాగ్ వచ్చింది, నువ్వే ఇక్కడ రిప్రజెంటేటివ్వి, నువ్వు చెప్పినట్టే ప్రతి ఒక్కరు వినాలి, ఎవరైనా నువ్వు చెప్పిన మాట వినకపోతే నువ్వు వాళ్ళని పనిష్ చేయొచ్చు, కానీ నీకు టైటిల్ ఆఫ్ కింగ్ రావడానికి ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు చాలా వీక్గా ఉన్నావని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దోగ్జాకి. సరే ఇంకా మెయిన్ సినారియోని స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి దొకాయిబి అంటుంది. అప్పుడే వాళ్ళ ముందరికి స్క్రీన్స్ వస్తాయన్నమాట, 4th సినారియో హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని వస్తుంది. ఇంకా దాంట్లో 4th సినారియో చూస్తాం అనమాట. 4th సినారియో పేరు క్యాప్చర్ ద ఫ్లాగ్ అనమాట. అది మెయిన్ కేటగిరీ. ఇంకా డిఫికల్టీ సి అనమాట. క్లియరింగ్ కండిషన్స్ ఏంటంటే వాళ్ళు వెళ్ళే ప్రతి స్టేషన్లో ఫ్లాగ్స్ ఉంటాయన్నమాట, ఫ్లాగ్ పోల్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఫ్లాగ్స్ని వాళ్ళు సొంతం చేసుకున్నారంటే వేరే స్టేషన్ వాళ్ళటి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్టేషన్ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. వీళ్ళది ఎవరైనా వేరే స్టేషన్ వాళ్ళు ఫ్లాగ్ని తీసేసుకుంటే వీళ్ళు ఉండేది వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఫ్లాగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే రిప్రజెంటేటివ్, అంటే సంథింగ్ లీడర్ లాగా అనమాట. అందులో ఇవన్నీ నార్మల్ గ్రూప్ మెంబర్స్ చేయలేరు, అంటే గ్రూప్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా వాడు ఆ ఫ్లాగ్ని తీసుకుంటేనే అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రిప్రజెంటేటివ్ చనిపోయినాడు అనుకో వాళ్ళ పోరాటంలో, అప్పుడు ఆ ఫ్లాగ్ నెక్స్ట్ ఎవరు తీసుకుంటే ఆ గ్రూప్ వాళ్ళు కానీ ఎవరైనా సరే నెక్స్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళు అవుతారనమాట ఆ స్టేషన్కి లీడర్ రిప్రజెంటేటివ్. ఇలా ఇంకా చూశారు కదా, ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి, కావాలంటే చదువుకోండి. సో ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే మొత్తానికి మనం మన ఫ్లాగ్తో పాటు ఆ ఫ్లాగ్ పోస్ట్ని కూడా కనిపెట్టాలా. ఒకవేళ మనం అదర్ స్టేషన్స్ అంటే వేరే స్టేషన్స్లో వాళ్ళ ఫ్లాగ్ పోస్ట్లో మన ఫ్లాగ్ పెడితే అది మన సొంతం అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఫ్లాగ్ పోస్ట్ అంటే వాళ్ళు ఏదైతే ఫ్లాగ్ తీసింటారు కదా అక్కడ ఉంటుంది కదా, అది ఫ్లాగ్ పోస్ట్ అనమాట. ఇంకా హీరోను హింసూన్ కూడా సేమ్ అదే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దోగ్జ అంటారు, మీ అందరికీ తొందరగానే అర్థమైనట్టుంది అనేసి. హీరోన్ వచ్చేసి దోగ్జ వైపు చూస్తూ ఉంటుంది, నీకు అంతా ముందే తెలుసు కదా అన్నట్లు. దాని తర్వాత సంగా అంటుంది, అయితే మనం ఏంటి ఇప్పుడు నిజంగానే మళ్ళీ పీపుల్స్ని అంటే చంపాలా వేరే వాళ్ళని అన్నట్లు అడుగుతూ ఉంటుంది. ఇంకా హింసూన్ వచ్చేసి చదువుతూ ఉంటాడు.
ఒకవేళ మన ఫ్లాగ్ పోల్‌లో వేరే స్టేషన్ వాళ్ళు ఏమన్నా ఫ్లాగ్ పెడితే, అప్పుడు మన టీమ్ వాళ్ళకి సొంతం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు మనల్ని ఒకవేళ వాళ్ళ కింద ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే వాళ్ళు మనల్ని చంపనైనా చంపొచ్చు గదా! అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే సంగా, హింజుంగ్ వచ్చేసి కొంచెం పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. మనల్ని చంపరులే జస్ట్ కంట్రోల్‌లో ఉంటాం అంతే గదా! అసలు చావు అనేది అవసరం లేదు దీంట్లో. అందులో మనకి మెయిన్ సినారియోలో ఇవ్వలే గదా! ఫెయిల్యూర్ అయితే డెత్తే అని వాళ్ళు దోక్ష అనుకుంటాడు. అసలు చావు లేని సినారియో అనేదే ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు చావాల్సిందే ఏ సినారియో అయినా గూడా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా హీరోయిన్ అంటుంది, అవును అసలు చాంగ్‌సిన్ ఎక్కడుంది అని వాళ్ళు ఇంకా మొత్తం లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంక హింసంగ్ చెప్తూ ఉంటాడు, అది 6th లైన్‌లో ఉంది. మనం దాన్ని అండర్ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఈ యక్సు స్టేషన్‌లోకి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ వెళ్ళాలని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం 2 గ్రూప్స్‌గా డివైడ్ అవ్వాలి. ఎందుకంటే ఒకరు ఇక్కడ ఉండి మన ఫ్లాగ్ పోస్ట్‌ని కాపాడుతూ ఉంటే మనం పోయి ఫ్లాగ్ తీసుకొని వేరే చోటుకి వెళ్ళి పెట్టాలి అన్నట్లు గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా. అప్పుడే వాళ్ళు చూస్తారు ఒక బ్యారియర్ వచ్చి ఉంటుంది వాళ్ళ స్టేషన్‌కి. అప్పుడే దొగ్జ అంటాడు, గాంగ్‌పిల్‌లో ఇంక నువ్వు మాట్లాడొచ్చు. సరే నాకు అర్థమైంది నీకు నేనంటే ఇష్టం లేదని. కానీ నువ్వు ఇప్పుడు ఇలా మాతో పాటు ఉండక తప్పదు. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఉన్న ల్యాండ్ లార్డ్ అవంతా ఇప్పుడు అంతమైపోయాయి. ఇప్పుడు అంత లేదు. సో నువ్వు బతకాలనుకుంటే మాతో పాటు జాయిన్ అవ్వు అని చెప్తాడనమాట. అందులో ఇంగా దోగ్జ చెప్తాడు, నేను ఈ ప్లేస్‌ని నీకు వదిలేస్తున్నాను. నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు అంటే నేనెందుకు చేయాలి అని గాంగ్‌పిల్‌లో అంటాడు. సరే నేను నిన్నేం ఫోర్స్ చేయను. ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్. నువ్వు ఒకవేళ ఒప్పుకుంటే నీకు కొన్ని రివార్డ్స్ కూడా ఉంటాయి. ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు అని దోగ్జ అంటాడు. ఏంటి అసలు నీకెలా తెలుసు అని గాంగ్‌పిల్‌లో అంటుండగా కొన్ని సౌండ్స్ వస్తుంటాయి అనమాట. బైక్ సౌండ్స్ వస్తుంటాయి. ఏంటబ్బా అని వాళ్ళు చూస్తే ఒక 4, 5 బైక్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ వైపు. ఏంటిది ఇప్పుడే కదా సినారియో స్టార్ట్ అయింది. అప్పుడే వస్తున్నారు వేరే స్టేషన్ వాళ్ళు అని దోగ్జ అనుకుంటూ ఉంటాడు. ఓహ్! ఫైనల్‌గా మనం వచ్చేసామా చుంగుర స్టేషన్‌కి అని వాళ్ళు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే దోగ్జ ఆగిపోండి, మీ వెపన్స్ కింద పెట్టండి, ఇక్కడికి స్లోగా రండి అని చెప్తాడు దోగ్జ. అంటే హే కామ్ డౌన్, అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మాట్లాడుకుందాము. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చెప్తాను ఆగు, నాకు భయంగా ఉంది నువ్వు అలా అంటుంటే అని ఆ వ్యక్తి అంటాడనమాట. ఇంకా ఆ వ్యక్తి చెప్తాడు, నువ్వు ఇంతగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, మేము ఇక్కడికి ఫైట్ కోసం రాలేదు అని చెప్తాడు. మరి ఎందుకు వచ్చావు అని దోగ్జ అడిగితే, సరే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నేను దాంగ్‌డెమోన్ స్టేషన్‌కి నేను వైస్ రిప్రజెంటేటివ్‌ని అని చెప్తాడనమాట. ఏంటి కాంగ్‌హెల్యునా ఎవరు అసలు, అయినా వైస్ రిప్రజెంటేటివా, ఏదో కరెక్ట్గా లేదు, అందులో ఇతను కొత్తవాడా అన్నట్లు దోగ్జ ఆలోచిస్తూ ఓపెన్ చేస్తాడు క్యారెక్టర్ లిస్ట్. ఇంకా మనం అక్కడ క్యారెక్టర్ లిస్ట్ చూస్తామన్నమాట. తన పేరు ఇల్హూన్ అనమాట, 31 years old. ఇంకా తన తర్వాత తన స్పాన్సర్ వచ్చేసి ద ఇన్క్రెడిబుల్ ప్యాట్లర్ అంట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి రూమర్ ఎక్స్పర్ట్ అంట. ఇంకా స్కిల్స్ వచ్చేసి వెపన్ ట్రైనింగ్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, వర్డ్ ఆఫ్ మౌత్. అంటే దీనికి మ్యాక్సిమం అంతా కమ్యూనికేషన్ గురించి ఉంది. స్టిగ్మా వచ్చేసి ఇన్స్టిగేషన్ అనమాట. ఓవరాల్ స్టాట్స్ అన్ని 10, 12, 13 అలా ఉంటాయన్నమాట. ఇంకా ఓవరాల్ ఎవాల్యుయేషన్లో తనకి మెయిన్ పాయింట్స్ ఏమి ఇచ్చింటారంటే, తను కాన్స్టలేషన్ స్పాన్స్ అనేది సరిగ్గా చూస్ చేసుకోలేదంట. దానివల్ల తన స్కిల్స్ని అవంతా పెంచుకోలేకపోతాడు అని ఉంటుంది. కానీ అతనికి ఉన్న స్కిల్స్ని మాత్రం బాగా యూజ్ చేసుకోగలడంట. ఇంకా తను రూమర్స్ కూడా స్ప్రెడ్ బాగా చేయగలడు కాబట్టి తనతో జాగ్రత్తగా ఉండండి అని ఒక ఉంటుందన్నమాట. అవి నిజమైన కావచ్చు, అబద్ధమైన కావచ్చు, రూమర్స్ మాత్రం రూమర్సే, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఉంటుంది. ఇంకా దోగ్జ ఆలోచిస్తాడు, నా స్కిల్ ఇతని మీద పనిచేసిందంటే, క్యారెక్టర్ లిస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇతను కూడా ఒక నోవెల్లో నుంచి ఉండేవాడే అయ్యి ఉంటాడు. కానీ దోగ్జ గుర్తొచ్చిండదు ఎవరో అతని అని. దాని తర్వాత ఇంకా మీ నేమ్ అని ఆ వ్యక్తి అడుగుతుంటే దోగ్జ చెప్తాడు, ఇట్స్ కిమ్ దోగ్జ అని చెప్తాడు. ఏంటి కిమ్ దోగ్జానా అని అతను చూసి, సరే మిమ్మల్ని కలిసినందుకు సంతోషం కిమ్ దోగ్జ, మీరు ఆ ఫ్లాగ్ని పట్టుకున్నారంటే మీరే కదా ఈ స్టేషన్కి రిప్రజెంటేటివ్ అని అడుగుతాడు. అప్పుడే దోగ్జ గమనిస్తాడనమాట, ఆ వ్యక్తి ఫేస్లో కొంచెం డిఫరెన్స్ ఏదో గమనిస్తాడనమాట ఒక క్షణం. దాని తర్వాత దోగ్జ అంటాడు, సరే ఇప్పుడు మేము తెలిసినాం, మీకు తెలిసినారు కదా, సరే పాయింట్కి రండి, ఏంటి విషయం అని అడిగితే దోగ్జ, ఓ అప్పుడేనా, చెప్తాను ఆగు, అవును మాకు మా సేఫ్టీ గురించి కొంచెం దిగులుగా ఉంది. ఇంకా మేము మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఫైట్ కోసం రాలేదు, మీకు ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చాము అని వాళ్ళు అంటూ ఉంటే దోగ్జ అంటాడు, అసలు మేము మిమ్మల్ని ఎందుకు నమ్మమంటావు అని అడిగితే, మీరు ఆల్రెడీ ఈ సినారియో ఒక రూల్స్ చదివే ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, ఒకవేళ ఈ స్టేషన్ని మేము ఆక్రమించుకోవాలనుకుంటే మేము మా రిప్రజెంటేటివ్తో రావాలి, ఎందుకంటే అతను మాత్రమే ఫ్లాగ్ని పెట్టాలి కదా, సో ఇప్పుడు మా రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడ లేదు, సో మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు అని వాడు చెప్తాడు.
అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడు, వాడు చెప్పింది కూడా కరెక్టే అని ఆలోచించి అసలు నీ ఆఫర్ ఏంటి అని దోగ్జా అడిగితే, మేము ఇక్కడికి మిమ్మల్ని అలయన్స్ కోసం అడగడానికి వచ్చామని, అంటే కొంచెం పార్ట్నర్షిప్ లాగా అడగడానికి వచ్చామన్నట్టు వాడు చెప్తాడు. ఇల్హూన్ ఆడ చెప్పడం వినేసి, ఏంటి పార్ట్నర్షిప్పా, అయినా మేమెందుకు ఒప్పుకోవాలి అన్నట్టు దోగ్జా అంటే, ఇంకా హీవోన్ వచ్చేసి సైడ్ నుంచి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు సైడ్లో అనమాట. నేను దీనికి ఒప్పుకోను, నేను అసలు వాళ్ళని నమ్మను, కానీ నాకు ఎందుకు తేడా కొడుతుంది వీళ్ళు ఉండడం, స్ట్రేంజ్గా ఉంది నాకు అని హీవోన్ అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్పింటారంటే వీళ్ళకి, మీకు మొత్తం నిజం చెప్పాలంటే చుంగురో స్టేషన్ మా టార్గెట్ కాదు, మీకు కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది, మీకు కూడా మీ టార్గెట్ ఇచ్చేసారు, మాకు కూడా మా టార్గెట్ ఇచ్చేసారు, ఒకవేళ మన ఇద్దరం కలిసి పోరాడామంటే ఈజీగా గెలవచ్చు అని ఇంకా అప్పుడే ఇల్హూన్ అంటాడనమాట. మీకు తెలుసో లేదో కానీ మాకు 4th సినారియో మీకంటే చాలా ముందే స్టార్ట్ అయింది, 2 రోజుల ముందే. సో మీతో కలవడానికి ఇంకెవరు ఉండరు మేము తప్ప, మీరు మాతోనే అలయన్స్ కలిపితే అందులో ఇదంతా దోగ్జాకు కూడా తెలుసు అనమాట. నోవెల్లో కూడా చుంగురో స్టేషన్కి 4th సినారియో చాలా లేటుగా వస్తుంది వేరే స్టేషన్స్తో పోలిస్తే. అప్పుడే ఇంకా ఇల్హూన్ అంటాడు, మా గ్రూప్కి ఈ సినారియోది ఒక సీక్రెట్ తెలుసు, ఇక్కడ గ్యారంటీడ్ క్లియర్ అని ఒక టిక్ కూడా పడుతుంది, సో ఇదంతా తెలుసుకోవాలంటే మీరు మాతో టీమ్గా అవ్వాలి, మాతో టీమ్గా అయినారంటే మీకు ఏ రిగ్రెట్స్ ఉండవు అని వాళ్ళు చెప్తారు. అప్పుడే దోగ్జా అంటాడు, సరే ఇదంతా చేసే ముందు నేను మీ రిప్రజెంటేటివ్ని కలవాలి అని చెప్తాడు. ఇల్హూన్ అంటాడు, ఓ మీరు నిజంగానే కలవాలనుకుంటున్నారా అంటే దోగ్జా అడుగుతాడు, ఎక్కడున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు మా స్టేషన్లో ఉన్నారని ఇల్హూన్ చెప్తాడు. సరే మేము కూడా వస్తామని వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే ఏసంగా వచ్చేసి, నాకు ఇంకో క్వశ్చన్ ఉంది, మీరు అసలు చుంగురో స్టేషన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, మీకు చాలా ఉన్నాయి కదా పక్కన అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఇల్హూన్ అంటాడు, మాకు దగ్గరలో చాలా స్టేషన్సే ఉన్నా కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చాను, మీకు ఇందాకే చెప్పాను కదా ఓపెన్గా, ఒకవేళ మీరు నాతో కాకుండా వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకున్నా కూడా ఇంకా వేరే టీమ్స్ కూడా లేవు, మీకు నేను ఒకటే ఇంకా ఉండేది అన్నట్లు వాడు చెప్తూ ఉంటాడు. ఇంకా వచ్చేసి దోగ్జా గిల్యోంగ్ని అక్కడే వదిలిపెట్టేసి పిల్దుకు చెప్తాడు తన్ని బాగా చూసుకొని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు నలుగురే వెళ్తారనమాట, హింసుంగు, సంగా, హీవోన్, దోగ్జా. వాళ్ళు వాళ్ళ బైక్స్లో ఎక్కి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇల్హూన్ అడుగుతాడు, అవును ఇల్హూన్ అని అడిగితే, చెప్పండి అని ఇల్హూన్ అంటే దోగ్జా అంటాడు, అవును మీ స్టేషన్లో ఉండే వాళ్ళకి చుంగురో స్టేషన్ రిప్రజెంటేటివ్ గురించి తెలుసా అంటే, ఏంటి అని ఇల్హూన్ అడుగుతాడు. అప్పుడే ఇంకా దోగ్జా చెప్పాడనమాట, అక్కడ ఒక చాలా భయంకరమైన వ్యక్తి ఉన్నాడు, తన పేరు యూజింగ్ హ్యూక్, మీకు తెలిసే ఉండాలి అన్నట్లు అడిగితే ఆ వ్యక్తి వచ్చేసి, ఏంటి నాకు తెలియదే అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళ నలుగురికి కొంచెం డౌట్ వచ్చేస్తుంది అనమాట, ఇల్హూన్కి యూజింగ్ హ్యూక్ తెలియదు అనగానే. సంగా తన స్కిల్ యూజ్ చేసేసి వాళ్ళందరినీ గాల్లో ఏదో వెబ్ లాగా తయారు చేసి వాళ్ళందరినీ గాల్లో లేపుతుందనమాట. ఇంకా ఆ బైక్స్ అన్నీ కింద పడిపోతాయి. అప్పుడే ఆ ఇల్హూన్ అడుగుతాడనమాట, ఏంటి అసలు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దోగ్జా అంటాడు, అదే నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు అని దోగ్జా అంటాడు. అంటే దోగ్జా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ టీంతో ప్రైవేట్గా మాట్లాడుకుంటారనమాట వాళ్ళ నలుగురు, మనం ఫస్ట్లో వాళ్ళతో ఒప్పుకున్నట్లే నటిద్దాము, కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఉందాము, మనకి ఎప్పుడైతే కొంచెం అంటే కొన్ని సిగ్నల్స్ వస్తాయి కదా వీళ్ళకి అంతా తెలుసు అంటే వాళ్ళకి ఏదో మంచి కూర వచ్చినట్టు లేకుండా అట్లా ఉన్నట్టు కొంచెం ఏమైనా అనిపిస్తే తేడా కొడితే వెంటనే మనం స్టార్ట్ చేద్దాం మన ప్లాన్ని అన్నట్లు వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. అప్పుడే దోగ్జా అంటాడు, ఒకవేళ మమ్మల్ని నువ్వు ఇలా మోసం చేద్దాం అనుకుంటే కనీసం నీ స్టాట్స్నైనా పెంచుకొని ఉండాల్సింది అని దోగ్జా అంటాడు. సో ఇంకా దాని తర్వాత అటాక్ అని చెప్పేసి ఇంకా 2 టీమ్స్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇటు సైడ్ ఇంకా బిల్తో చూపిస్తారనమాట. అసలు నేను నమ్మలేకపోతున్నాను, నేనేంటి ఇక్కడ ఉండి కాపలా కాయడం ఏంటి, అసలు ఏంటిది అనుకుంటూ ఉంటాను. అప్పుడే అక్కడ స్టేషన్లో ఉండేవాళ్ళు, ఏంటిది అని అనుకుంటూ ఉంటారా. సో ఇంకా వచ్చేసి కట్ చేస్తే ఈ సైడ్ చూపిస్తుంటారంట. హీవోన్ వచ్చేసి హవర్ ఆఫ్ జడ్జిమెంట్ని యాక్టివేట్ చేస్తుంది, కానీ ముందుసారి అలా కాకుండా ఈసారి అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట, కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుంది దానికి. సో ఇంకా వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ చేస్తారా, ఇంకా వైస్ ప్రెసిడెంట్ని కూడా పట్టుకుని ఉంటారు. కానీ అప్పుడే వచ్చేసి దోగ్జా అని చుంగురో స్టేషన్ నుంచి వాయిస్ వస్తుంటే దోగ్జా చూస్తే చుంగురో స్టేషన్లోకి అటాక్ జరిగి ఉంటుంది అనమాట, వేరే వాళ్ళందరూ ఇన్వైడ్ అయి ఉంటారు. అప్పుడు పిల్లు అంటాడు, అసలు ఎవరు వీళ్ళంతా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా దోగ్జా కూడా సంగా నేను వెళ్తున్నాను ఇక్కడ చూసుకో అని చెప్తాడనమాట. దాని తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం అల్లకల్లోలంగా ఉండిపోతుంది. అప్పుడే మనం చూస్తామన్నమాట, ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటుందన్నమాట ఒక అతని దగ్గర, అతనేనా రిప్రజెంటేటివ్ అని దోగ్జా అనుకుంటాడు. అతను వచ్చేసి మ్యోందాంగ్ ఒక స్టేషన్ యొక్క రిప్రజెంటేటివ్ అనమాట, తన పేరు కిమ్ హ్యున్తే అనమాట. సో ఇంకా తను వచ్చేసి తన రెడ్ ఫ్లాగ్ యొక్క ఎఫెక్ట్ని ఆన్ చేస్తాడనమాట. సో వాళ్ళ మెంబర్స్ అందరికీ పవర్స్ పెరిగిపోయి ఉంటాయి. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఒక రెడ్ ఫ్లాగా, సో ఇతనేనా ఆ రిప్రజెంటేటివ్ అనుకున్నా నేను
అంటే నార్మల్‌గా ఏంటంటే ఫ్లాగ్స్ అనేవి అంటే అవి కలర్స్ మారుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్క లెవెల్ పెరిగే కొద్దీ. అలా ఇప్పుడు దోగ్జా దగ్గర వైట్ ఉంది గదా! అది స్టార్టింగ్‌లో అందరి దగ్గర వైట్ ఉంది. వాళ్ళు వేరే వేరే స్టేషన్స్‌ని ఆక్యుపై చేసేటప్పుడు ఒక కలర్ మారుతూ వస్తుందనమాట. సో, ఇంగ అది వైట్ నుంచి తర్వాత వచ్చేసి రెడ్ అవుతుంది. దాని తర్వాత ఇండిగో, దాని తర్వాత బ్రౌను, దాని తర్వాత పర్పుల్, లాస్ట్‌కి బ్లాక్‌గా మారుతుందనమాట. సో, దాని ఒక్కొక్క రేంజ్ పెరిగే కొద్దీ వాళ్ళ పవర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ఫ్లాగ్‌కున్న బెనిఫిట్ ఏందంటే ఫ్లాగ్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉన్నా గూడా టీమ్ మెంబర్స్ అందరి యొక్క పవర్స్ గూడా పెరుగుతాయనమాట ఫ్లాగ్ పెరిగితే. ఇంగ దాని తర్వాత ఇక్కడేమో ఆర్మర్ జోన్‌ని యాక్టివేట్ జేసింటాడనమాట పిల్దు వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఇంగా అవతల అపోజిషన్ వాళ్ళుంటారు గదా! వేరే స్టేషన్ వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటి అసలు ఏంటిది? నేను ఇట్లాంటిది ఉందని ఒకటి వినలేదే అని అనుకుని వాళ్ళందరూ ఇంగ వెనక్కి వెళ్తూ ఉంటారనమాట డ్యామేజ్‌ని తట్టుకోలేక. ఇంగ ఆ తర్వాత వెంటనే దోగ్జా వస్తాడనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారు అనొచ్చేసి అన్‌బ్రేకబుల్ ఫెయిత్ తీసుకొని ఈథర్ ఎలిమెంట్‌ని ఫ్లేమ్‌గా కన్వర్ట్ చేస్తాడు. దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళతో. ఇంగా ఫైటింగ్‌లో ఆ మ్యూంగ్‌దాంగ్ రెడ్ ఫ్లాగ్ ఉంటుంది గదా! అది కింద పడిపోతుందనమాట. అప్పుడే పిల్లు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుందామని వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే దోగ్జా అంటాడు, "హే పిల్దు, ఏంటి మళ్ళీ నేను నీ మీద నుంచి నడిచి వెళ్ళాలనుకుంటున్నావా?" అంటే పిల్లు వచ్చేసి ఇంగ వెనక్కి వెళ్ళిపోతాడనమాట. దోగ్జా ఆ ఫ్లాగ్‌ని తీసుకుంటాడు. సో, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దోగ్జాకి. "నువ్వు మ్యోందాంగ్ స్టేషన్ యొక్క రెడ్ ఫ్లాగ్‌ని తీసుకున్నావు" అనేసి. సో, ఇప్పుడు దోగ్జాది మామూలుగా వైట్ కలర్‌ది ఉంటుంది కదా! దాన్ని బేసిక్ ఫ్లాగ్ అంటారు. అది ఇప్పుడు ఎవాల్వ్ అయ్యి రెడ్ కలర్ ఫ్లాగ్ లాగా మారిపోయి ఉంటుంది. ఇంకా మీరు కింగ్స్ పాత్‌లోకి వెళ్ళడానికి కొంచెం దగ్గరికే వచ్చారు అని వానికి నోటిఫికేషన్ వస్తుందనమాట. జోగ్జా అంటాడు, "నేను నీకు చెప్పాను గదా! మరీ ఎక్కువగా చేయొద్దు. కొంచెమే అటాక్ చేయని" అని పిల్లుతో అంటే పిల్లు అంటాడు, "అయినా నేనెందుకు వాళ్ళతో అలా బిహేవ్ చేయాలి? నా ఇష్టం ఎలా అయినా చేస్తాను" అని పిల్లు అంటాడు. సో, ఇంగ దోగ్జా వచ్చేసి చూస్తూ ఉంటాడనమాట. మామూలుగా వీళ్ళ స్టేషన్ ఆక్యుపై చేసినాక అక్కడ ఉండే వాళ్ళతో ఏం చేయాలో దోగ్జాకే తెలుస్తుంది. దోగ్జా ఇంగ ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కరెక్ట్ టైంకి ఎప్పుడు రావాలా? ఎక్కడ రావాలా? అన్నీ తెలుసుకొనొచ్చారు. అందులో కాంగిల్ హున్ గూడా కొంచెం స్ట్రేంజ్‌గానే ఉన్నాడు. తను నేను రిప్రజెంటేటివ్ అని చెప్పినప్పుడు గూడా, ఇంకా అయినా వీళ్ళకి ఇంత కరెక్ట్‌గా ఎలా తెలిసింది? ఏమన్నా వీళ్ళేనా ప్రాపెట్స్ అంటే ఈ కొత్తగా వచ్చింటారు గదా! నార్మల్‌గా నోవెల్‌లో లేకోకుండా వాళ్ళలో వీళ్ళు గూడా ఉన్నారా? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ ప్రాపెట్సేనా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంగ ఆ సీన్ అయిపోయిన తర్వాత ఇల్హున్నేమో కట్టి పడేసుంటారా? ఇల్హున్ వచ్చేసి అడుగుతుంటాడు, "మీరు నన్నేం చేద్దామనుకుంటున్నారు?" అంటే దోగ్జా చెప్తాడు, "అది నువ్వు మాకిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతుంది. సో, నువ్వు మాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తావో దాన్ని చూద్దాం ఫస్టు" అని దోగ్జా అంటాడు. కాన్స్టలేషన్స్ వచ్చేసి ఇల్హున్ వాళ్ళ గ్రూప్‌ని ఈవిల్‌గా డిక్లేర్ చేసుంటుంది. ఏది హవర్ ఆఫ్ జడ్జిమెంట్ యాక్టివేట్ చేసినప్పుడు అది యాక్టివేట్ ఎందుకయిందంటే వీళ్ళు ఈవిల్ అనే కాబట్టే యాక్టివేట్ అయింది. నార్మల్‌గా అయితే మనం ముందు చూసాం గదా! ముందు 2 సార్లు హీరోని యాక్టివేట్ చేసినా కూడా టర్మినేట్ అయింది గదా! సో, ఈసారి అది యాక్టివేట్ అయింది. ఎందుకంటే వీళ్ళ గ్రూప్ మొత్తం ఈవిల్ అని డిక్లేర్ అయిపోయింది. సో, మనం దీన్ని ఎలాగైనా టార్చర్ చేయొచ్చు గదా! అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దోగ్జా అంటాడు, "అంత అవసరం ఏం లేదు. వాడు మనకేం చెప్పకపోతే చంపేయొచ్చు. సరే నేను 3 ఎంచే లోపల నువ్వు చెప్పలేదంటే నువ్వు చచ్చిపోతావు" అని దోగ్జా 1, 2, 3 అనే లోపల ఇంగ అతను చెప్పేస్తాడనమాట. దోంగ్‌మ్యో స్టేషన్ అని చెప్తాడు. అక్కడే చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళని వాళ్ళు ప్రాఫిట్స్ అంటారు అని చెప్తాడు. అప్పుడే తనకేదో అయితుందనమాట. ఆ మాటలు చెప్పగానే తనకేదో అయిపోతుంటే దోగ్జా చెప్తాడు, "తన నోరుని మూసేయి నీ థ్రెడ్స్‌ని యూజ్ చేసి" అని చెప్పేసి. సో, దోగ్జాకి అర్థమైతుంది. అది సజెషన్ అని ఒక కంట్రోల్ అనమాట. ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే ప్రాఫిట్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియకూడదని చెప్పేసి వాళ్ళ గురించి ఇలా ఒకటేదో స్పెల్ లాగా చేసుంటారనమాట. ఇప్పుడు ఈ ఇల్హున్ వచ్చేసి వాళ్ళ గురించి ఈ ఇన్ఫర్మేషన్ బయటికి తీశాడు కాబట్టి తనకేదో అయితూ ఉంటుందనమాట. ఇంక దోగ్జా అనుకుంటాడు, పోనీలే ఇల్హున్ ఉన్నంత వరకు నేను కనీసం ఒక్క ప్రాఫిట్‌నైనా పట్టుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళు మళ్ళీ పైకి పోతారనమాట. అంటే రూఫ్ టాప్ ఉంది కదా! అక్కడికెళ్తారనమాట. జీహే దగ్గరికి వెళ్ళి, "ఏంటి ఇంక తను లేవలేదా?" అని అడుగుతాడు. ఆవిడ జీహే చెప్తుంది, "కింద ఎలా జరుగుతుంది స్టేషన్‌లో" అంటే, "ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా బానే ఉంది" అని చెప్తాడు దోగ్జా. అప్పుడు జీహే అడుగుతుంది, "మాస్టర్ ఇంతకీ బానే ఉన్నాడా?" అని అడిగితే దోగ్జా అంటాడు, "తను బానే ఉన్నాడులే. తనకింకా కొంచెం ట్రోమా అలాగే మిగిలుంటుంది" అంటే, "ఏంటి ట్రోమానా?" అని జీహే అడిగితే దోగ్జా చెప్తాడనమాట. "అవును, తను కనిపించినంత స్ట్రాంగ్ ఏం గాదు. మెంటల్‌గా తను చాలా వీక్. అందుకే తను అలా అలా అయ్యాడు. పోనీలే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మామూలుగా అయిపోతాడు. తన్ని చూసుకుంటూ ఉండు అంతలోపల" అని దోగ్జా చెప్పాడనమాట. "ఏంటి నీకు తన గురించి చాలా బాగా తెలిసినట్టు చెప్తున్నావని" జీహే అంటుంది. అంటే, "అవును, నాకు ఈ వరల్డ్‌లో ప్రతి ఒక్కరికంటే నాకే తన గురించి బాగా తెలుసు" అని దోగ్జా అంటాడు. ఇంక దోగ్జా వచ్చేసి ఒకడేదో రాస్తాడనమాట. నోట్ రాసి, "దీన్ని చదవకు, జస్ట్ ఇది యూజుంగ్ హ్యూకి ఇచ్చేసేయి తను లేసిన తర్వాత" అని చెప్తే, సరే అని జీహే అంటుంది.
కానీ దోగ్జా అనుకుంటాడు ఖచ్చితంగా జీహే వచ్చేసి అది ఇవ్వకముందే తను ఫస్ట్ చదివేస్తుందిలే అనుకుంటాడు. అయినా కూడా పర్వాలేదులే, తనకేం అర్థం కాదు, ఒకవేళ చదివినా అది కేవలం యూజింగ్కి మాత్రమే అర్థమవుతుంది అనుకుంటాడు దోగ్జా. ఇంకా దోగ్జా వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నోట్స్ రాసింటాడు కదా యూజింగ్కి ఏమని, అవి కూడా వీళ్ళకి ఫిల్టర్లా కనిపిస్తాయా కాన్స్టలేషన్స్కి అని ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే జీహే అంటుంది, నేను ఒకటి అడగచ్చా అంటే ఇంకా అడుగుదామని ఇంకా జీహే అంటూ ఉంటుంది అనమాట. ఈరోజు పొద్దున నువ్వు మా మాస్టర్తో మాట్లాడుతున్నావు అని అంటుంటే దోగ్జా అనుకుంటాడు, ఏంటి తిను కూడా విడిందా, నేను అసలు ఎందుకు అలా వాగాను నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఇంకా జీహే ఉండేసి మీ ఇద్దరు నువ్వు చెప్పావు కదా జుషి అని ఏంటో అంటుంటుంది అనమాట. కరెక్ట్గా చెప్పదు, ఏంటో సరిగ్గా చెప్పని దోగ్జా అంటే జీహే ఏమంటుందంటే ఎలా మాట్లాడుతుందంటే జీహే ఏదో దోగ్జాకి యూజుంగ్యూక్ మీద ఫీలింగ్స్ ఉన్నట్లు అట్లా మాట్లాడుతుంది అనమాట. అంటే ఏం జరిగి ఉంటుందంటే నార్మల్గా ఫిల్టర్స్ ఉండింటాయి కదా వాళ్ళకి, వర్డ్స్కి మధ్యలో ఫిల్టర్స్ ఉండింటాయి. సో దోగ్జా వచ్చేసి అప్పుడు చెప్పింటాడు కదా నువ్వు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిగి నీకు బిడ్డ పుట్టినప్పుడు అదంతా ఫిల్టర్ జరిగేసి ఇంకా లాస్ట్కి జీహేకి ఏమర్థమవుతుందంటే దోగ్జాకి యూజుంగ్కి బిడ్డ పుట్టినట్లు అర్థమవుతుంది అనమాట. సో తను అడుగుతూ ఉంటుంది, నాకేం పర్వాలేదు మీరు ఎలా ఉన్నా సరే, మీరు హోప్ని వదలకండి, అలానే ఉండండి, మీ బేబీని తలుచుకోండి అని జీహే అంటూ ఉంటుంది. ఏంటి నేను అది కాదు చెప్పిందని దోగ్జా అంటున్నా కూడా తను విందనమాట. సో ఇదన్నమాట సంగతి. సరే నువ్వు మాస్టర్ ఇంకా నాకు తెలిసిందిలే అని ఏందో మాట్లాడుతూ ఉంటుంది జీహే. సరే మీరు ఇచ్చిన లవ్ లెటర్ని ఖచ్చితంగా ఇస్తాను మాస్టర్కి అని చెప్తుంది జీహే. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి తను ఇలా అర్థం చేసుకుంది, అయినా దాని లవ్ లెటర్ అని ఎలా అనుకుంది అని అనుకుంటూ ఉంటుందా. చూస్తే కాన్స్టలేషన్స్ కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అవి నోటిఫికేషన్స్ ఏమొస్తుంటాయి అంటే అవి కూడా ఇది నిజమని నమ్ముతుంది అనమాట జీహే ఏం చెప్పిందో అవన్నీ. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇలాంటివి నమ్మే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకొని ఇంకా దోగ్జా అలా వెళ్ళిపోతుంటాడు అనమాట. జీహే అంటుంది, అవును అసలు మీ ఇద్దరికి పిల్లాడు ఎలా వచ్చాడు, ఏమైనా అడాప్షన్ తీసుకున్నారా అని జీహే అడుగుతూ ఉంటుంది. అప్పుడు దోగ్జా అంటాడు, యూజింగ్యూక్ లేసినాక తన్నే అడుగు అని చెప్తాడు. ఇంకా తను అలా చెప్పిన తర్వాత కిందికి వెళ్ళిపోతూ ఉంటాడా. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఎంతగా చూసినా కూడా నాకు అసలు ప్రాఫిట్స్ అనేది వేవ్స్ ఆఫ్ సర్వైవల్లో కనపడలేదే. కానీ ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే రెండు పాసిబిలిటీస్, ఇట్లా కొత్త వేరియబుల్స్ రావడం వల్ల అయినా ఒకటి అయిండొచ్చు, లేకపోతే అన్నా క్రాఫ్ట్ కంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండిండొచ్చు ప్రాఫిట్స్ అని అనుకుంటూ ఉంటాడు. కానీ బాగా ఆలోచిస్తే సెకండ్ ఆప్షనే అయిండొచ్చు, అన్నా ప్రాఫిట్ కాకుండా చాలామంది ప్రాఫిట్సే ఉండిండొచ్చు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, నేను కాకుండా ఇంకా చాలామంది రీడర్స్ ఉన్నారా ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా చూసినంత వరకు లాస్ట్ చాప్టర్స్ వరకు దోగ్జా ఒక్కడే కదా రీడరు, చాలామంది మధ్యలో కూడా కదా స్టార్టింగ్లోనే ఆపేసి ఉంటారు కదా. సో ఇంకా దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హ్యుంగ్సుంగ్ అడుగుతాడు, దోగ్జా మనకి ఈ వెపన్స్ సరిపోతాయా చాలా అని అడిగితే, ఏం పర్వాలేదు, మనం ఇప్పుడేం ఫైటింగ్కి వెళ్ళడం లేదు, వాళ్ళతో ఏం చేయాలో మనం తర్వాత ఆలోచిద్దాంలే, ఫస్ట్ మనము మ్యోంగ్డాంగ్ స్టేషన్లోకి వెళ్ళాలా, మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు ఎలా ఉన్నారో చూద్దాము, అందులో వాళ్ళు ఎక్కువ కాలం బతకరు అని దోగ్జా అంటూ ఉంటాడు. అంటే ఏం జరుగుతుందంటే నార్మల్గా అలా గ్రూప్ అంటే వేరే గ్రూప్ వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత వీళ్ళు ఉంటారు కదా మెంబర్స్, వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారా, వీళ్ళని వాండరర్స్ అంటారనమాట. వీళ్ళు వచ్చేసి అంతా వాళ్ళ కొద్దీ వాళ్ళే తిరుగుతారు, అంటే వీళ్ళకేం ఒక లీడర్ అట్లా ఏమి ఉండరు అనమాట. ఇంకా దోగ్జాకి తెలుసు అనమాట, నార్మల్గా ఇట్లా వెళ్ళే వాళ్ళని తొందరగా వేరే గ్రూప్ వాళ్ళు చంపేస్తారనమాట. సో అందులో ఇంతకుముందు చూసాం కదా 29 మెంబర్స్లో ఒక 24 వీళ్ళతో ఉంటే మిగతా 5 మెంబర్స్ బయటికి వెళ్ళింటారు, వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు చుంగురు స్టేషన్ వాళ్ళు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి కొంచెం సంగా ఫేస్ చూసి అంటూ ఉంటాడనమాట, ఏంటి నువ్వు వాళ్ళతో అలయన్స్ కలపలేదని కొంచెం దిగులుగా ఉన్నావా అంటే, అవును కొంచెం బాధగానే ఉంది అంటే దోగ్జా అంటాడు, మనం ఎక్కువ మందిని ట్రస్ట్ చేయలేం సంగా అని చెప్తే సంగా అంటుంది, అవును నాకు కూడా తెలుసు, కానీ నేను కుదురుతుంది అనుకున్నాను, ఇంతవరకు నేను అలా ఇతరులను నమ్మడం వల్లనే కదా ఇంత దూరం వచ్చాను అని సంగా అంటుంది. అప్పుడే ఇంకా దోగ్జా అని హింగ్జుంగ్ అంటాడనమాట. ఏమైందని చూస్తే అటు సైడ్ ఏమో వాండరర్స్ ఉంటారనమాట, వాళ్ళని చూస్తారు, కానీ వాళ్ళేమో వీళ్ళ దగ్గరికి రాకుండా అలానే బైక్స్లో నుంచి అలా వెళ్ళిపోతారనమాట. హింగ్జుంగ్ అంటాడు, అసలు వాళ్ళు ఎవరు, ఏం జరుగుతుంది అంటే దోగ్జా ఏమో నాకు తెలియదు అంటాడనమాట. ఏంటి మీకు కూడా తెలియదా దోగ్జా, నాకు అసలు అర్థం కావట్లేదు అని వాళ్ళంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటారు, మేము రాగానే మమ్మల్ని చూడగానే వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆడ ఫ్లాగ్ పోల్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ పోల్లో ఆ ఫ్లాగ్ని పెడతాడు దోగ్జాది, ఇంకా దాన్ని ఆక్యుపై చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మ్యోంగ్డాంగ్ స్టేషన్ కూడా దోగ్జాకే ఉన్నట్లు వస్తుంది నోటిఫికేషన్. ఇంకా రెడ్ ఫ్లాగ్ ఉండే పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటాయి అనమాట. దాని తర్వాత ఒక హిడెన్ సినారియో అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. హిడెన్ సినారియో పేరు ద కింగ్స్ పాత్ అనమాట. అది డిఫికల్టీ లెవెల్ ఏ ఉంటుంది.
దాని క్లియరింగ్ కండిషన్ ఏంటంటే కనీసం ఒక 10 స్టేషన్లు పూర్తి చేయాలంట 4th సినారియో అయిపోయే లోపల. దానికి టైం లిమిట్ 10 రోజులు ఇచ్చింటారు. అది కనుక కంప్లీట్ చేసినారంటే దానికి రివార్డ్‌గా కింగ్ అనే అట్రిబ్యూట్ వస్తుందనమాట. ఒకవేళ ఫెయిల్ అయినారంటే తన గ్రూప్ మెంబర్స్ మొత్తం అందరూ చనిపోవాల్సింది వస్తుందంట. అట్‌లీస్ట్ రోజుకి ఒక్కటైనా ఆక్యుపై చేయాలా స్టేషను అని ఉంటుంది. అంటే 10 డేస్ కదా! 10 డేస్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేషన్ ఖచ్చితంగా ఆక్యుపై చేయాలా అని ఉంటుందనమాట. ఇంకా వీళ్ళంతా పక్కకొచ్చి ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట మొత్తం. అప్పుడు దోగ్జా ఇదంతా కరెక్ట్‌గానే జరుగుతుందా? అంతా ఓకేనా? అని సంగా అడిగితే అందులో హింసుంగ్ అంటాడు, దోగ్జా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కాబట్టి ఆ క్యాండిడేట్‌వి. నీకొచ్చింది కాబట్టి ఆ సినారియో అని హింసుంగ్ అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే హింసుంగ్ అంటాడు, సో ఇంక దీని మీనింగ్ ఏంటి? నేను నిన్ను నా ప్రభు అని పిలవచ్చా ఇప్పటి నుంచి? అంటే దోగ్జా అంటాడు, ఏంటి జోకా? ఇంకోసారి అలా పిలవద్దు అన్నట్లు అంటూ ఉంటాడు. ఇంకా హీవోన్ కూడా అంటుంది, ఓ మై లార్డ్, ఇక్కడ ఉన్న దాన్ని చూస్తుంటే నువ్వే ఖచ్చితంగా మా అందరికీ లార్డ్ అయ్యేలాగా ఉన్నావు. సరే మనము ఇంకా కొత్త స్టేషన్కి వెళ్ళి దాన్ని ఆక్యుపై చేయాలి కదా, కరెక్టే కదా అని హీవోన్ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అంతకంటే ముందు మనం ఇంకోటి కనిపెట్టాలి. అసలు మన మీద అటాక్ జరగడానికి కారణం ఎవరో కనిపెట్టాలి. అప్పుడు కానీ మనం ఏం చేయలేము. సరే నేను డైరెక్ట్గా దోంగ్మ్యో స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి. హీవోను ఇంకా హింసుంగ్ మీరిద్దరు కూడా నాతో పాటు రండి అని పిలుస్తాడనమాట. సంగా అంటుంది, నేను కూడా రావచ్చా? నేను కూడా రాగలను అని చెప్పగానే దోగ్జా అంటాడు, లేదు సంగా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ ఉంటేనే మంచిది అని అంటాడనమాట. అప్పుడు సంగా కొంచెం ఎలా ఫీల్ అవుతుందంటే తను వాళ్ళతో పోరాడలేదు, తను చాలా వీక్, వాళ్ళకి పెద్ద యూస్ఫుల్ కాదు అన్నట్లు ఫీల్ అయ్యి, సరేలే నేను ఇక్కడ ఉండమే నీకే మంచిది కదా అన్నట్లు సంగా అంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట, సంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు అన్ని టాస్కులు చేయలేరు, కొందరికి ఒక్కొక్క టాస్క్ అనేది ఉంటుంది, ఎవరైతే ఏ టాస్క్ని బాగా చేయగలరో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అని దోగ్జా అంటూ ఉంటాడనమాట. నీకు గుర్తుంది కదా మనం సబ్వేలో ఏం మాట్లాడామో? దోగ్జాగా నేను ఒక రీడర్గా బతుకుతాను సంగా, నీకు గుర్తుందా? నేను సబ్వేలో నీకు చాలా చెప్పాను కదా అంటే, అవును నువ్వు చెప్పినవన్నీ నేను రాసుకున్నాను నా నోట్ ప్యాడ్లో అని సంగా అంటుంది. సరే సంగా ఇవన్నీ పక్కన పెట్టు, కొన్ని విషయాలు కొందరు మాత్రమే చేయగలరు, సో ఇక్కడ నువ్వు ఉండడం ముఖ్యము. ఇంకా చూసావు కదా గిలియోంగ్ కూడా చాలా బాగాలేదు, అన్కాన్షియస్గా ఉన్నాడు, నువ్వు తనతో ఒకటి ఉండు, తను ఇక్కడ ఒంటరిగా వదిలేయలేం కదా. ఇంకా ఇక్కడ నువ్వు ఉండి వీళ్ళందరినీ నడిపించాల్సింది నువ్వే, ఇక్కడ ఉంటే నువ్వు నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, నేను నమ్మి ఇక్కడ వదిలేస్తున్నాను అని దోగ్జా చెప్తాడనమాట. ఇక్కడ ఎవరు లేరంటే వేరే వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తారు పక్కన స్టేషన్ వాళ్ళు, సో నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి నేను లేనంత వరకు. నీ దగ్గర ఇంకా బైండింగ్ థ్రెడ్ కూడా ఉంది కదా, అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉంటే. సంగా నేను నీకు అథారిటీని ఇస్తున్నాను, నీకు ఓకేనా అని హీవోని హింసుగ్ని అడుగుతాడనమాట. అంటే సంగాకు ఒకటి ఇస్తున్నాడు అని చెప్పేసి. మరేం పర్వాలేదు, సంగా చాలా ట్రస్ట్వర్తీ అని హింసుంగ్ అంటాడనమాట. ఇది మీరు కోరుకున్నట్లయితే అలాగే చేయండి అన్నట్లు హీవోన్ అంటుంది. ఇంకా దోగ్జా ఏం చేస్తాడంటే తనకున్న అథారిటీలో కొంచెం షేర్ని సంగాకి ఇస్తాడనమాట. సంగాని ఇంకా వైస్ రిప్రజెంటేటివ్ చేస్తాడనమాట. ఇంకా దోగ్జా సంగాతో చెప్తాడు, సంగా నీ చేతిలో నా స్టేషన్ని పెడితే నాకు చాలా రిలీఫ్గా ఉంది, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత సంగా అంటుంది, నేను చాలా బాగా చూసుకుంటాను నా కర్తవ్యాన్ని అని చెప్తుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళు బయలుదేరుతారు. చాలా బాగా చెప్పావు దోగ్జా, సంగా కొంచెం డిప్రెస్డ్గా కనిపించింది, మనం తనని తీసుకువెళ్ళలేదని అని చెప్తే దోగ్జా అంటాడు, నేను అదంతా తను ఇట్లా డిప్రెస్డ్గా ఉందని ఏం చెప్పలేదు, నాకు తెలిసినంత వరకు నేను తనకిచ్చిన అథారిటీ కరెక్టే, తను దానికి బాగా సూట్ అవుతుంది అని దోగ్జా అంటాడు. సరే అయితే నాకు తగ్గ జాబ్ ఇవ్వండి, నాకు తగ్గ రోల్ ఇవ్వండి అన్నట్లు అడుగుతారనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, ఎగ్జిక్యూషనర్గా పెట్టమంటావా అంటే, వదిలేలే అని హీవోన్ అంటుంది. మళ్ళీ హీవోన్ అంటుంది, అవును ఇంతకీ మనము అక్కడ రూఫ్ పైన ఒకరిని వదిలేసి వచ్చామే, మంచిదేనా అలా వదిలేసి రావడం అని అడిగితే, ఏంటి యూజింగ్ హ్యుకా అని దోగ్జా అంటాడు. కరెక్ట్గానే చెప్పామంటే, ఏం పర్లేదులే తను బాగానే ఉంటాడులే, అందులో తనని చూసుకోవడానికి కూడా వేరే వాళ్ళని పెట్టాను కదా అని చెప్తాడనమాట దోగ్జా. హీవోన్ అంటుంది, దోగ్జా మీ ఇద్దరు క్లోజ్ అన్నట్లు మాట్లాడుతున్నావు, మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉందా అని హీవోన్ అడిగితే దోగ్జా అంటాడు, హీవోన్ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా అంటే, అవును నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు, ఇంకా కాలేజ్లో మిడిల్ స్కూల్లో అని చెప్తుందనమాట. నీకు బ్రదర్ ఉండడం నీకు ఎలా ఉంది అంటే, కొన్నిసార్లు అన్నాయింగ్గా ఉంటాడు, ఇరిటేషన్ తెప్పిస్తుంటాడు, ఒక్కోసారి ట్రబుల్స్ అన్నీ తెచ్చి పెడుతుంటాడు, కానీ పర్వాలేదు, అయినా కూడా నువ్వు తన గురించి వరీ అవుతావు కదా అని దోగ్జా అడిగితే, అవును తన ఎంతైనా నా ఫ్యామిలీ కదా అని హీవోన్ అంటుంది. దోగ్జా అంటాడు, నాకు కూడా యూజింగ్ హ్యుక్ అలానే అని. ఏంటి నీకు కూడా సిబ్లింగ్ ఉన్నాడా అని హీవోన్ అడిగితే, లేదు యూజింగ్ హ్యుక్ గురించి మాట్లాడుతున్నా, తను కూడా నాకు ఒక సిబ్లింగ్ లాంటి వాడు అని చెప్తాడనమాట. మళ్ళీ హీవోన్ అడుగుతుంది, అయితే యూజింగ్ హ్యుక్ అంటే నీకు ద్వేషం ఏం లేదా అంటే దోగ్జా చెప్తాడు,
నాకుంది కానీ పర్వాలేదు అని దోగ్జా అంటాడు. అంటే దోగ్జా ఎందుకు అలా అంటాడంటే తను వేస్ ఆఫ్ సర్వైవల్ చదువుతూ ఉంటాడు కదా నార్మల్గా ఇంతకుముందు. అప్పుడు వచ్చేసి యూజింగ్ హ్యూక్ క్యారెక్టర్ని కాపాడడం కోసం యూజింగ్ హ్యూక్ క్యారెక్టర్ని ఎవరు ఏమనకుండా వేరే కమెంట్ చేస్తూ ఉంటారు కదా వేరే రీడర్స్, అందుకు వాళ్ళతో పోరాడేవాడు అనమాట కమెంట్స్ చేస్తూ. ఇంకా దోగ్జా మనకు చెప్తూ ఉంటాడనమాట. నార్మల్గా ఫస్ట్లో చాలామంది చదివేవాళ్ళు, దీని వ్యూస్ బాగా వచ్చేవి. స్టార్టింగ్లో అంతా థౌజండ్స్లో వ్యూస్ వచ్చేవన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఒక 50-51 ఆ టైంలో వచ్చేసి తగ్గిపోయారనమాట. 12 వ్యూస్ అలా ఉండేవన్నమాట. ఇంకా పెరిగే కొద్దీ అలా తగ్గిపోతూ వచ్చి లాస్ట్కి దోగ్జా ఒకటి మిగిలింటాడనమాట. సో అప్పుడు చెప్తూ ఉంటాడు, అప్పట్లో నాతో కామెంట్స్లో చాలామంది గొడవ పడేవాళ్ళులే, మా అభిప్రాయాలు వేరు వేరు ఉండడం వల్ల అన్నట్లు దోగ్జా అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే పక్క నుంచి హ్యూన్సుంగ్ అంటాడు, ఏంటి మీ ఇద్దరు చాలా క్లోజ్గా అయినట్టున్నారు అంటే హీవోన్ అంటుంది, ఏంటి నీకు జెలస్గా ఉందా జుషి అంటే అలాంటిదేం లేదు అని హ్యూన్సుంగ్ అంటాడు. అంటే అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. లియూ హ్యూన్సుంగ్ ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి చదివేదంతా ఆల్ బాయ్స్ స్కూల్స్లోనే అనమాట. దాని తర్వాత తను వెంటనే మిలిటరీకి వెళ్ళిపోతాడు కాలేజ్ తర్వాతనే. అంటే తను ఇంతవరకు అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడిండాడు. అది దోగ్జా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే సరే మనం వచ్చేసాము దాంగ్దెమన్ పార్క్కి అని అంటాడనమాట. అంటే వాళ్ళు దాంగ్దెమన్ స్టేషన్కి వెళ్ళే ముందు ఈ దాంగ్దెమన్ పార్క్ని ఆక్యుపై చేసుకుని వెళ్దామని అనుకుంటారు. సో వాళ్ళు అక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటి ఈ ప్లేస్ చాలా స్ట్రేంజ్గా ఉంది, ఇక్కడ ఎవరు కాపలాగా కూడా లేరే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. కానీ చూస్తే అక్కడే ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసి ఉంటారనమాట ఆ స్టేషన్ని. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వెనకలనే ఇల్హుని కూడా ఎత్తుకొని వచ్చింటాడు అనమాట హ్యూన్సుంగ్. అప్పుడు ఇంకా ఇల్హున్తో చేద్దామని చూస్తారనమాట ఏదైనా చేయొచ్చా అని. అప్పుడు ఇంకా ఇల్హున్ అంటూ ఉంటాడు, దాంగ్డెమన్ స్టేషనా ఆల్రెడీ ఇది ఆక్యుపై అయి ఉంటుందా అన్నట్లు ఏదో చెప్దామని చూస్తుంటాడు. అప్పుడే మళ్ళీ తన ముందు ఎలా జరిగి ఉంటుందో అలానే కొంచెం ఏదో చెప్పలేక అంతా అయిపోతుంది అనమాట తన బాడీకి. అందులో ఇప్పుడు క్యారెక్టర్ కాంగిల్ హున్ని వాండరర్గా డిక్లేర్ చేశారు అన్నట్లు కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దాంగ్దెమన్ కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు, ఇదంతా ఒక ట్రాప్, అసలు ఇదంతా డబుల్ ట్రాప్ అని దోగ్జా అంటూ ఉంటాడు వాళ్ళతో. ఇంకా దోగ్జాకి అర్థమై ఉంటుంది, నార్మల్గా ఇందాక మ్యూంగాంగ్ దాంగ్దెమన్ వీళ్ళిద్దరు కలిసేసి వచ్చి అటాక్ చేసింటారు కదా దోగ్జా వాళ్ళ చుంగ్మూరో స్టేషన్ మీదకి. ఇదంతా కలిసి వేరే వాళ్ళే వీళ్ళని రెచ్చగొట్టి పంపించింటారు, ప్లాన్ అంతా వేరే వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఖచ్చితంగా ఒక ట్రాపే అని అంటూ ఉంటాడు దోగ్జా. ఇంకప్పుడే మళ్ళీ కొద్దిసేపటికి హ్యూన్సుంగ్ అంటాడు, ఎవరో ఇటువైపు వస్తున్నారు అని. వాళ్ళు అప్పుడు చూస్తారనమాట. అప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు వచ్చింటారు. ఓ ఇల్హున్ అప్పుడే వచ్చావా, ఏంటి ఇలా వచ్చావు అని అంటూ కొందరు ఎవరో వచ్చింటారా. అప్పుడు క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేద్దామని దోగ్జా అనుకుంటాడు. ఏంటి మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవాలా వద్దా అని అతను అంటుంటే దోగ్జా క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తుంటే అక్కడ రాదనమాట. క్యారెక్టర్ లిస్ట్లో ఇతని పేరు లేదు, రిజిస్టర్ అవ్వలేదు అని వచ్చి ఉంటుందన్నమాట. అంటే దోగ్జాకి అర్థమై ఉంటుంది, ఏంటి వీడు కూడానా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మేమందరం చుంగూరో స్టేషన్ నుంచి వచ్చామని దోగ్జా చెప్తాడు. ఏంటి చుంగూరోనా అని అతను వచ్చేసి అట్రిబ్యూట్ సెర్చ్ అని యాక్టివేట్ చేస్తాడనమాట. కానీ అతను చూడలేడు, ఎందుకంటే దోగ్జా దగ్గర 4th వాల్ ఉంది కాబట్టి అతను చెక్ చేయలేడు అనమాట. ఆ వ్యక్తి ఏమో అసలు ఏం జరుగుతుంది అనుకుని, అవును ఇంతకీ నువ్వెవరు అని దోగ్జాని అడుగుతాడు. ఇంకా దోగ్జాకి అర్థమైపోతుంది, నార్మల్గా దోగ్జా వీళ్ళందరూ లేకముందు నార్మల్గా యూజంగ్ హ్యూక్ కదా ఈ స్టేషన్కి ఒక రిప్రజెంటేటివ్గా. సో వీళ్ళందరూ యూజంగ్ హ్యూక్కే అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ రీడర్స్ కాబట్టి అనుకుని దోగ్జా కూడా నేను యూజంగ్ హ్యూక్ని అని చెప్తాడనమాట. ఈవోను హ్యూన్సుంగ్ అయితే షాక్ అయిపోతారు, ఏంటి ఎందుకు ఇలా చెప్పాడు అన్నట్లు. అవతల వ్యక్తి వచ్చేసి ఏంటి నువ్వు అలా జరగకూడదు అంటే కొంచెం తడబడుతూ ఉంటాడు అన్నమాట. అంటే భయపడతాడు ఫస్ట్ చెప్పాలంటే. దోగ్జాకి తెలుసు మామూలుగా అయితే చాలా ప్యాసేజెసే ఉంటాయన్నమాట యూజంగ్ హ్యూక్ ఎలా కనిపిస్తాడని వేస్ ఆఫ్ సర్వైవల్లో. కానీ వాళ్ళు అన్నిటికంటే మెయిన్గా ఏం చెప్తారంటే తను చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అని చెప్తారనమాట. దోగ్జా అనుకుంటాడు, నా ఫేస్ కూడా ఏం తక్కువేం కాదు, నేను కూడా హ్యాండ్సమ్గానే ఉన్నాను కదా, నన్ను కూడా వాళ్ళు అనుకోవచ్చులే, ఏంటి నేను ఎందుకు కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనితో అంటాడు, ఏంటి అంటే అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఆ వ్యక్తి కూడా ఈ వేస్ ఆఫ్ సర్వైవల్ని చదివాడు అని దోగ్జాకి అర్థం అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ వ్యక్తి అట్రిబ్యూట్ ఇన్స్పెక్షన్ని హ్యూన్సుంగ్ మీద ప్రయత్నిస్తాడనమాట. ఇంకా దోగ్జాకి అర్థమవుతుంది, ఇతను కొంచెం ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలనుకుంటున్నారా అందరినీ అట్రిబ్యూట్స్ చెక్ చేసి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా అంటాడు, హే ఏం చేస్తున్నావు, నీ కళ్ళని అదుపులో పెట్టుకో, ఎక్కడ చూస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటే యూజంగ్ హ్యూక్ లాగా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట దోగ్జా. ఇంకా ఆ వ్యక్తి భయపడిపోతాడు, ఇంకా యూజంగ్ హ్యూక్ లాగా మాట్లాడుతుంటాడు, ఏంటి నువ్వు చేసే డిటెక్షన్ స్కిల్స్ అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా అని. ఎందుకంటే అలా మాట్లాడేది యూజంగ్ హ్యూక్ దగ్గర సేట్స్ ఐ అని ఉంటుంది కదా, అది తన దగ్గర ఉన్నట్లు దోగ్జా నటిస్తూ ఉంటాడనమాట.
అందులో పక్కన ఆ వ్యక్తి పక్కన ఉండేవాడు వచ్చేసి, హే మాతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అన్నట్టు గట్టిగా అంటుంటే ఆ వ్యక్తి గట్టిగా కొడతాడనమాట ఆ అరిచిన వాడిని. నన్ను క్షమించండి తను అలా మాట్లాడినందుకు. అయినా మీ పొజిషన్లో ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ చూడకూడదు. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు లీ సుంగ్ హుక్. నేను వైస్ రిప్రజెంటేటివ్ని దొంగో స్టేషన్కి అని చెప్తాడు. ఇంకా దాని తర్వాత ఇంకా దోగ్జీ వచ్చేసి ఆ వైస్ రిప్రజెంటేటివ్తో పాటు వచ్చేసింటాడు అనమాట. దొంగో స్టేషన్కి వచ్చేసింటాడు. దోగ్జీ ఇంకా వాళ్ళతో మెల్లిగా చెప్తాడనమాట, ఇక్కడ ఏమైనా సిచ్యువేషను నేను ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా జరిగితే ఏం చేయాలో మీకు తెలుసు కదా అంటే, తెలుసులే అన్నట్లు ఇంకా హీవోన్ అంటుంది. ఎందుకంటే ఇంకా దోగ్జీ వచ్చేసి ఇంకా యూజింగ్ షూక్ లాగా బిహేవ్ చేస్తాడనమాట వాళ్ళతో ఇంతకుముందు అక్కడ స్టేషన్లో ఉన్నప్పుడు. ఇది నా స్టేషను, ఇంకా ఇప్పుడు నుంచి నీ ఫ్లాగ్ నాకు ఇచ్చే అని అడిగితే నేను ఇవ్వలేను అన్నట్లు అంటూ ఉంటాడు సుంకుక్. నేనేం చెప్పానో నీకు వినపడలేదా అంటే దోగ్జా, ఇంకా సుంకుక్ మాత్రం అది అసలు కుదరదు, అయినా ఒక స్టేషన్ మీకు కావాలంటే అంటే అట్లా మాట్లాడుతుంటాడు అనమాట. నా వల్ల రాదు, నేను వైస్ ప్రెసిడెంట్ని అన్నట్లు అతను చెప్తూ ఉంటే, ఏంటి నన్ను పిచ్చివాడు అనుకుంటున్నావా, నాకు తెలుసు నువ్వు ఒక వైస్ రిప్రజెంటేటివ్ అని, నీకు కొంచెం పవర్ని అథారిటీని నీకు షేర్ చేసింటారని కూడా తెలుసు, అది కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇప్పుడు ఈ స్టేషన్ నాకు ఇవ్వలేదంటే ఒక 3 ఇంచే లోపల మీ అందరి తలలు తెగిపోతాయి, 1 2 3 అని చెప్పేసి దోగ్జీ వచ్చేసి తన అన్బ్రేకబుల్ ఫెయిత్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తాడా. అప్పుడు ఆగండి నేను ఇస్తాను అని చెప్పేస్తాడు. అది మాత్రమే కాదు అని దోగ్జీ అంటే, ఏంటి ఇంకా అంటే నువ్వు నాకు ఆన్సర్ చేయడానికి చాలాసేపు చేసావు కదా, అందుకే ఇప్పుడు నాకు దాంగ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఇవ్వు అని దోగ్జీ అంటాడు. అలా మాట్లాడేసి ఇంకా వాళ్ళు లాస్ట్కి దాంగ్మ్యూ స్టేషన్కి వస్తారనమాట. ఇంకా ఇప్పుడు దోగ్జీ అనుకుంటూ ఉంటాడు, ప్రస్తుతానికి నాకు 2 విషయాలు మాత్రం తెలియాలా, ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్దేమో అసలు నాలాగనే లీ సుంగ్ హుక్ దగ్గర కూడా టెక్స్ట్ ఫైల్ ఏమన్నా ఉందా వేస్ ఆఫ్ సర్వైవల్ది, ఇంకా రెండో విషయం వచ్చేసి అసలు మొత్తానికి ఎంతమంది ప్రాఫిట్స్ ఉన్నారు, ఇంకా లాస్ట్ థర్డ్ విషయం వచ్చేసి అసలు ఒకవేళ నా దగ్గర ఉన్న స్కిల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అంటే, ఎందుకంటే ఇప్పుడు దోగ్జీ దగ్గర మొత్తం స్కిల్స్ చాలా ఉంటాయి కదా, 4th వాల్ అనేసి, ఓమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ అని, ఇవన్నీ మిగతా ప్రాఫిట్స్ దగ్గర కూడా ఉన్నాయా లేవా, సో ఇవన్నీ దోగ్జీ తెలుసుకోవాలనుకుంటాడు. ఇంకా దోగ్జీ అనుకుంటాడు, నాకు తెలిసి లాస్ట్ది ఉన్నట్టు లేదు వాడికి, ఎందుకంటే ఇందాక వాడు యూజ్ చేసింది అట్రిబ్యూట్ సెర్చ్ కదా, అంటే సుంకుకు ఇందాక అట్రిబ్యూట్ సెర్చ్ యూజ్ చేసింటాడు దోగ్జీ పైన, క్యారెక్టర్ లిస్ట్ కాదు. కానీ దోగ్జీ మాత్రం క్యారెక్టర్ లిస్ట్ని ఓపెన్ చేయగలడు కదా, అందుకు దోగ్జీ అనుకుంటాడు నాకు తెలిసి థర్డ్ది మాత్రం తన దగ్గర లేదు. సో దాన్ని బట్టి దీని దగ్గర టెక్స్ట్ ఫైల్ కూడా ఉండిండదు వేస్ ఆఫ్ సర్వైవల్ది అనుకుంటూ ఉంటాడు. కానీ ఎందుకు ఇంతసేపు నుంచి తను ఆ ఫోన్ని స్క్రీన్ని అలానే చూస్తున్నాడు మళ్ళీ అని దోగ్జీకి డౌట్ వచ్చి, అంటే తొందరగా ఒక సైగ్గా అలా వెళ్ళి చూస్తాడనమాట, అంత క్లోజ్గా ఏం చూస్తున్నావు నీ ఫోన్లో అని. ఇదేం లేదు జస్ట్ క్యాజువల్గా అన్నట్లు ఆ వ్యక్తి అంటూ ఉంటే అప్పుడే దోగ్జీ గమనిస్తాడు, అది ఒక గ్రూప్ చాట్ అనమాట. ఏంటి ఇంటర్నెట్ కనెక్షనా ఈ ప్లేస్లోనా అని దోగ్జీ ఆలోచిస్తూ, అవునులే ఇది దాంగ్మ్యూ స్టేషన్ కదా, ఇక్కడ అందుకే ఏమన్నా ఉందా ఇంటర్నెట్ కనెక్షను అంటే, అంతలో ఆ సుంకుక్ అంటాడు, ఇటువైపు రండి మా రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నాడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు అనమాట. ఇంకా దోగ్జీ వచ్చేసి ర్యాష్గా బిహేవ్ చేయొద్దు, నేను లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను సిచ్యువేషన్ ఏందో అని చెప్పేసి హీరోని బయట వదిలేసిపోతాడు. ఇంకా దోగ్జీ సైడ్గా చెప్తాడు, ఆ ఇల్హోన్ గురించి కొంచెం అతన్ని చూడండి, ఎక్కడైనా మంచి ప్లేస్లో పెట్టండి ప్రస్తుతానికి అన్నట్లు చెప్తాడనమాట. ఇంకా వచ్చేసి హీరోని వచ్చేసి ఇంకా ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, దోగ్జీ అని యూజింగ్ హ్యూక్ అన్నట్లు వాళ్ళందరికీ చెప్పినారు కదా, ఇంకా అంతలోనే యూజింగ్ హ్యూక్ మీరు చెప్పినట్లే చేస్తాము అని చెప్పేసి అంటే నీల్ డౌన్ చేస్తుందన్నమాట. దాన్ని చూసి హింసుంగ్ కూడా అలా చేస్తాడనమాట. ఇంకా దాని తర్వాత తను లోపలికి పోయిన తర్వాత చూస్తాడు, ఒక అబ్బాయి ఏదో కీప్యాడ్ని టైప్ చేస్తున్నట్లు చూపిస్తారనమాట. దోగ్జీ అనుకుంటూ ఉంటాడు, దాంగ్మ్యూ స్టేషన్లో ఒక కింగ్ ఉన్నాడు, ఆ కింగ్ 7 కింగ్స్ సోయల్లో 7 కింగ్స్ ఉంటారన్నమాట, దాంట్లో ఈ అబ్బాయి కూడా ఒక కింగ్గా చూస్ అయ్యాడు, త్వరలో తినని హెర్మిట్ కింగ్స్ ఆఫ్ షాడోస్ అని కూడా అంటాడు అని దోగ్జీ ఆలోచిస్తూ ఆ అబ్బాయిని చూస్తాడనమాట. అప్పుడే దోగ్జీ చూసి క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ చిన్నపిల్లాడి పేరు హందోంగ్ హ్యూన్ అనమాట. తనకి 17 ఇయర్స్ ఉంటాయన్నమాట. తన స్పాన్సర్ వచ్చేసి షాడో బిహైండ్ ద కర్టన్స్ అనమాట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి నోబెల్ హెర్మిట్ షటిన్ అనమాట, హీరో రేంజ్. ఇంకా తనకి స్కిల్స్ కూడా బాగానే ఉంటాయి అనమాట. వైడ్ ఏరియా ఇంటర్నెట్, కమెంట్ మ్యానిపులేషన్, కీబోర్డ్ వార్, ఫ్రూగలేటర్, ఇంకా సౌండ్ వేవ్ బ్లాకింగ్, ఓవర్ క్లాక్. అంటే దీనికి మెయిన్గా ఏంటంటే ఇంటర్నెట్ గురించి, నెట్వర్క్స్ గురించి ఉంటుందన్నమాట స్కిల్స్ వచ్చేసి. సిగ్మా వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్ అనమాట.
ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే తను సోషల్గా ఎక్కువగా కలవలేడు, అంటే మేజర్గా ఇంట్రోవర్ట్ అని చెప్పచ్చు. స్ట్రెంగ్త్, స్టామినా ఇవి అలా అలా 10లో ఉన్నా కూడా మ్యానా పవర్ మాత్రం ఎక్కువ ఉందన్నమాట, ఎగిలిటీ మ్యానా పవర్. ఇంకా మిగతాదంతా మీరు చూడొచ్చు, పెద్దగా ఏం లేదు, మొత్తానికి ఇంటర్నెట్ గురించి ఎక్కువ యూజ్ చేస్తాడు అన్నట్లు ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇతని స్పాన్సర్ మాత్రం ఇతనితో సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఐ మీన్ ఈ దొంగన్ ఉంటాడు కదా, తిను చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో సరిగ్గా మాట్లాడు, ప్లస్ అతని కండిషన్ కూడా మెంటల్గా బాగుండదు అనమాట. అతన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఈ అబ్బాయికే థ్యాంక్స్ చెప్పుకోవాలి, వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు అని. ఎందుకంటే ఇతను ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం వల్లనే మిగతా వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికి మాట్లాడుకోగలుగుతుంటారనమాట, గ్రూప్ చాట్స్లో కానీ. అందుకని మామూలుగా అయితే ఆ సినారియో స్టార్ట్ అయినప్పటి నుంచి సోల్ మొత్తంలో ఇంకా ఇంటర్నెట్ అంతా జరగదనమాట, జామ్ అయిపోయి ఉంటుంది సిగ్నల్ మొత్తం. ఈ దొకైబీస్ వాళ్ళ ఛానల్స్ రన్ అవుతడం వల్ల ఇంకా అసలు మామూలు నెట్ ఎవరికి రాదనమాట. కానీ ఈ అబ్బాయి వల్ల మిగతా వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది అని దొంగషా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే సుంకుకు వచ్చేసి రిప్రజెంటేటివ్ దొంగున్ అని పిలుస్తాడనమాట. అప్పుడే ఇంకా ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం ఉలిక్కి పడతాడనమాట. ఇక్కడ మిమ్మల్ని కలవడానికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు, పలకరివ్వండి అని చెప్తే ఓ హలో అని పలకరిస్తాడు. తన హలో అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, వావ్ ఇతను అసలు సోషల్గా చాలా మెంటల్గా కూడా చాలా వీక్గా ఉన్నట్టున్నాడు, అసలు చూడు ఒక హలో చెప్పలేకపోతున్నాడు అని ఆలోచిస్తాడు. కానీ నోవెల్ ప్రకారం మరీ ఇంత దారుణంగా ఉండదే తిన పరిస్థితి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మా రిప్రజెంటేటివ్తో మాట్లాడతారా, మిమ్మల్ని ఇద్దరిని వదిలేస్తాను అని చెప్తాడనమాట. దోగ్జా అంటాడు, ఏంటి నాతో నాటకాలు ఆడుతున్నారా ఇప్పుడు అంటే ఏంటి అని సుంకుకు అడుగుతాడు. నేను మీ రిప్రజెంటేటివ్ని అడిగాను, మీరు ఒక పప్పెట్ని కూర్చోబెట్టి నాకు తననే చూపిస్తే నేను మాట్లాడతాను అనుకున్నారా అని దోగ్జా కోపంగా చూస్తాడనమాట. అప్పుడే సుంకుకు అంటాడు, అది అది అని తడబడుతూ ఉంటే దోగ్జా అంటాడు, అసలు ఈ స్టేషన్కి హెడ్ నువ్వే కదా, అదే కరెక్టే కదా అని దోగ్జా అడిగితే, అనుకున్నట్టే మీరు ఆర్డినరీ పర్సన్ కాదు, మీరు అన్నది కరెక్టే, నేనే అని చెప్తాడు సుంకుకు. అప్పుడు దోగ్జా అంటాడు, ఒకవేళ నువ్వే రిప్రజెంటేటివ్ అయితే నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ఫస్ట్ ప్లేస్లో అని దోగ్జా అడుగుతాడు. అప్పుడే ఇంకా సుంకుకు అంటాడు, నేను మీతో ప్రైవేట్గా మాట్లాడాలని ఇక్కడికి తీసుకొని వచ్చాను, మీకు తెలుసో లేదో నాకు గమనించలేదు కానీ ఇక్కడ సౌండ్ వేవ్ అనేది ఉంది, జామింగ్ చేస్తుంది, ఇక్కడ తప్ప అది ఎక్కడ లేదు, అందులో యూజింగ్ హ్యూగ్ గారు నాకు మీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సి ఉంది, నేను కూడా ఒక ప్రాపర్టే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది ప్రాపర్ట్, అంటే చాలా ప్రాపర్ట్స్ ఉంటాయి కదా వాళ్ళలో నేను ఒకడిని అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, అమ్మయ్య లాస్ట్కి నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది, అవసరమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే యాక్చువల్గా దోగ్జా ప్రాపర్ట్స్ని కనిపెట్టాలని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఆ సుంకుకు అంటూ ఉంటాడు, నాకు మీకున్న స్పెషల్ పవర్స్ అన్నిటి గురించి తెలుసు, మీకు ఒక పవర్ ఉంది కదా, అది మీరు పాస్ట్లోకి కూడా వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎన్ని టైమ్స్ చనిపోయినా కూడా మీరు మళ్ళీ పాస్ట్లోకి వెళ్తారు కదా, చాలా అద్భుతం అది, ఈ ప్రపంచంలో మీ అంత పవర్ ఎవరికీ లేదు, అసలు అలాంటి పవరే లేదు ఎవరి దగ్గర అన్నట్లు అంటూ ఉంటాడు. జుంగ్హ్యూగ్ గారు మీరు ఇప్పటికే చాలామందిని పోరాడింటారు, చాలాసార్లు బతికి ఉంటారు, చనిపోయి ఉంటారు, మళ్ళీ చివరికి బతికేసి ఉంటారు, మీరు చాలా బ్యాటిల్స్ని ఎదిరించారు, చాలా ఎనిమీస్ని కూడా ఎదిరించారు, అసలు మీరు అంత గొప్పగా ఎలా ఎదిరించారో నాకు అర్థం కాలేదు, అంత బ్యాటిల్స్ నేను ఎప్పుడు చూడలేదు, మన ప్రజల్ని కాపాడడానికి మీరు ఎన్ని క్రియేచర్స్తో పోరాడారో నాకు తెలుసు, ఇంతవరకు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఈ ఒంటరి మెమొరీస్ అన్నీ మీ దగ్గర మాత్రమే ఉన్నాయి, కానీ మీకు తోడుగా ఉంటాము అన్నట్లు సుంకుకు చెప్తూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, ఒకవేళ ఇక్కడ యూజింగ్ హ్యూగ్ కానీ ఉండింటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో అని అంటూ ఉంటాడనమాట. కానీ మీకు కూడా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా, ఇన్ని రిగ్రెషన్స్ చేసిన తర్వాత మీ దగ్గర చాలా మిరాకిల్స్ ఉన్నా కూడా, చాలా పవర్స్ ఉన్నా కూడా మీరు లాస్ట్ డిజాస్టర్ని మాత్రం ఒంటరిగా ఎదుర్కోలేరు, మీకు ఒక హెల్ప్ కావాల్సింది వస్తుంది, కానీ ఈసారి అలా జరగదు, మీకు అంతా తోడుగా మేము ఉంటాము, మా ప్రాపర్ట్స్ దగ్గర చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మేము మీకు తోడుగా ఉంటాము, ఈసారి ఎలాగైనా మీరు గెలిచేలాగా చూస్తాము, మిమ్మల్ని ఈసారి రెగ్రెస్ అవ్వకోకుండా చూస్తాము, మీకు బాగా హెల్ప్ చేస్తాము, మీకు ఇది నమ్మాలని లేకపోయినా కూడా నేను చెప్తున్నాను కదా, మాకు 10 ఏళ్ల కింద ఈ రోజుటి గురించి రివల్యూషన్ జరిగింది, మాకు ఇదంతా ముందే తెలిసింది ఈ రోజుటి గురించి అని చెప్తూ ఉంటాడు. ఏంటి రెవల్యూషనా అని దోగ్జా అడుగుతాడు. అవును, అసలు మీరు ఇలా రిగ్రెస్ అవుతారని మాకు ముందే రెవల్యూషన్లో తెలిసింది, ఇంకా మాకు సీక్రెట్గా ఈ ప్రాఫిట్స్ మధ్యలోనే కొంచెం నోట్స్ కూడా దొరికింది, మాకు ఇదంతా ముందే తెలిసింది ప్రాఫిట్స్కి అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ స్టోరీలో మీరు ఎన్నిసార్లు బతికారు, ఎలా బతికారు, అసలు మీరు ఎలా పోతారు, అవన్నీ ఈ స్టోరీలో ఏమేమి జరుగుతుంది అవన్నీ మాకు ఒక బుక్ ఆఫ్ రివల్యూషన్ ద్వారా తెలిసింది, మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు అంతా ఉంది ఆ బుక్లో అని చెప్తూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఏం గురించి మాట్లాడుతున్నాడు అసలు,
ఈ రివిలేషన్ అంటే వేస్ ఆఫ్ సర్వైవలా, తను దాన్ని అలా చెప్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే ఇంకా సుంకుకు చెప్తుంటాడు, ఆ రివిలేషన్లో మాకు ఆల్రెడీ చెప్పారు మీరు స్టీల్ స్క్వాడ్ లీ హ్యూంగ్సూని కూడా మీ సైడ్ తీసుకుంటారని, అంతేకాకుండా ఇంకా మీరు డెల్యూషనల్ డెమాన్ కిమ్ నమ్ని కూడా మీ సైడ్ తీసుకుంటారని, మెరీన్ అడ్మైరల్ లీ జిహే కూడా మీ సైడే ఉంటుందని మాకు అంతా తెలుసు అని సుంకుకు చెప్తూ ఉంటాడు. దోగ్జా అంటాడు, అసలు మీరు ఈ రివిలేషన్ ఎక్కడ ఉంది అంటే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అది మా దగ్గర లేదు, అది డ్యామేజ్ అయిపోయింది, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మా అందరికీ అవన్నీ గుర్తున్నాయి, మేము మీకు గైడ్ చేయగలము ఫ్యూచర్లో మీకు ఏ సైడ్ పోతే మీకు మంచిదో అని, మా అందరి దగ్గర ఆ మెమొరీస్ ఉన్నాయి, మా సహాయంతో మీరు ఖచ్చితంగా ఈసారి ఈ రిగ్రెషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని సుంకుకు చెప్తూ ఉంటాడు. దోగ్జా అంటాడు, కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. ఇంకా దోగ్జా మామూలుగా ఆలోచిస్తుంటాడు, ఏంటి ఇంత కొంచెం టైంలో తనేంటి ఇంత పెద్ద స్టోరీ చెప్పేశాడు అని అనుకుంటూ ఉంటాడు. అంటే దోగ్జాకు తెలుసు కదా అదంతా రివిలేషను, ఇదంతా మాకు ముందే తెలిసింది, అది ఇదంతా అంటే నాటకాలని దోగ్జాకు అర్థమైపోయి ఉంటుంది కదా, అంటే వేస్ ఆఫ్ సర్వైవల్ గురించి తను ఇదంతా కథలు అల్లుతున్నాడని. ఇంకా దోగ్జా అంటాడు, అయితే మొత్తానికి నీ పేరేంటి లీ సుంకుక్ అంటే, అవును జుంగ్క్యుక్ గారు, సరే మీ దగ్గర నిజంగానే రివల్యూషన్ వచ్చింది అనుకుందాం, మొత్తానికి నీ మోటివ్ ఏంటి నాకు ఇదంతా చెప్పడానికి అని దోగ్జా అడుగుతాడు. అప్పుడే మనం బయట చూస్తామన్నమాట. బయట వచ్చేసి ఎవరో ఒక వ్యక్తి, ఏంటి కొత్త వాళ్ళు అలాగున్నారే, ఎవరు అసలు మీ ఇద్దరు అని ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడనమాట హీవోని హింసుని. లోపలేమో ఇంకా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు దోగ్జా సుంకుక్. ఇంకా సుంకుక్ అంటూ ఉంటాడు, పేరుకి మన ఇద్దరిది అలయన్స్ అన్నా కూడా మేమందరం మీ కమాండ్లోనే ఉంటాము అని సుంకుక్ చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి మొత్తానికి మీరు ప్రోటాగనిస్ట్ని అడ్డు పెట్టుకొని గెలవాలనుకుంటున్నారా బతకాలనుకుంటున్నారా అన్నట్లు అనుకొని, ప్రపోజల్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అని దోగ్జా అంటాడు. అంటే దాని మీనింగ్ మీరు అని సుంకుక్ అంటుంటే, అంతలో దోగ్జా అంటాడు, అయినా అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళని మేము ఎలా అలయన్స్ ఫామ్ చేయాలి, మీరు అసలు ఎవరో కూడా మాకు తెలియదు కదా అని దోగ్జా అంటాడు. అప్పుడే బయట చూస్తాం, ఆ వ్యక్తి వచ్చేసి ఇంకా హీవోన్ వాళ్ళతో అంటాడు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, అసలు మీలాంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్లు వాడేమో బయట అంటూ ఉంటాడు. లోపలేమో దోగ్జా, మీరు ఒకవేళ నిజంగానే మాకు అలయన్స్ కావాలనుకుంటే మాతో మీరు మీ ఐడెంటిటీ ఏందో మాకు ఫస్ట్ చెప్పాలి కదా అని దోగ్జా అంటాడు. ఇటుపక్క హీవోనేమో, ఏంటి అయినా ఫస్ట్ మీలాంటి వాళ్ళు మాతో ఫైట్ పెట్టుకోకూడదు అని హీవోన్ అంటుంది. ఇంకా రెండు సైడ్ వాళ్ళు కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్ మొత్తం. ఇంకా అప్పుడే ఇంకా సుంకుక్ వచ్చేసి, నా ఐడెంటిటీనా నేను నీకు మొత్తం చెప్పేస్తాను, అయినా నీకు మొత్తం చెప్పేశాను కదా ఆల్రెడీ అంటే దోగ్జా అంటాడు, నీల్ డౌన్ చేయి అంటాడు. ఏంటి అని సుంకుక్ అని ఇంకా నీల్ డౌన్ చేసేస్తాడన్నమాట దోగ్జా చెప్పగానే. నీ అట్రిబ్యూట్స్ ఏంటో నాకు చెప్పు అని దోగ్జా అడుగుతాడు. ఇంకా అది విని కొంచెం షాక్ అవుతాడనమాట సుంకుక్ వచ్చేసి. దోగ్జా అనుకుంటాడు, ఖచ్చితంగా ఇతను కన్ఫ్యూజ్ అయిపోయింటాడులే, ఎందుకంటే యూజింగ్ క్లియర్గా చూడగలడు అనమాట సేజ్ సైజ్ యూజ్ చేసి. సో అంత క్లియర్గా చూడగలిగినప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నాడు అని అతను డౌట్ పడింటాడని దోగ్జాకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు దోగ్జా టెస్ట్ చేయడానికి కోసమైనా అడిగిండొచ్చు అని అతను అనుకుంటాడు. ఇంకా అతను దోగ్జా ముందర నీల్ డౌన్ చేసి, నా అట్రిబ్యూట్స్ హిప్నోటిస్ట్ అని చెప్తాడనమాట. ఇంకా అని దోగ్జా అడిగితే, ఇంకా నేను నైన్త్ అంటుంటే, ఏంటి 9th అంటే చెప్తాడనమాట, నేను 9th వాడిని వదిలేయడము అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి వీడు 9th అంటే మొత్తం ఎంతమంది రీడర్స్ ఉన్నారు ఏంటి, వీడే 9th అంటే ఇంకా ఎంతమంది ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా మాత్రం అసలు గాట్ ఆఫ్ అని చెప్తాడు కదా, అంటే వాళ్ళు మధ్యలో వదిలేసేదాన్ని గాట్ ఆఫ్ అంటారన్నమాట. కానీ దోగ్జా ఏమో అసలు అర్థం కానట్టు బిహేవ్ చేస్తాడు. ఎలా అడుగుతాడంటే, ఏంటి అలాంటి అట్రిబ్యూట్ ఒకటి ఉందా, నేను ఇంతవరకు వినలేదే అని దోగ్జా అంటాడు. మీరు ఖచ్చితంగా వినిండరు, అది మా ప్రాఫిట్స్కి మాత్రమే ఫస్ట్ టైంగా చూస్తున్నాం మేము కూడా అని చెప్తాడు సుంకుక్. ఏంటి స్ట్రేంజ్గా ఉందే, ఒకవేళ మీ అందరికీ రివల్యూషన్ దొరికింటే మీ అందరికీ గాట్ ఆఫ్ అనే అట్రిబ్యూషన్ ఎందుకు వచ్చింది, అసలు దాని పేరు అది ఎందుకు ఉంది అన్నట్లు దోగ్జా అడుగుతూ ఉంటాడు. అసలు దాని మీనింగ్ ఏంటి అని అడుగుతుంటే సుంకుక్ చెప్తాడు, ఆ బుక్ పేరే రివల్యూషన్ ఉంది కదా, ఆ రివల్యూషన్ మధ్యలో ఆపేసిన వాళ్ళకందరికీ నెంబర్స్ ఇచ్చారు, అదంతా మేము ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆపినారా అనే దానికి ఆర్డర్ అని చెప్తుంటే ఇంకా దోగ్జా అడుగుతాడు, ఏంటి నువ్వు మధ్యలోనే ఆపేసావా, ఎందుకు అలా చేసావు అంటే ఇంకా ఆ సుంకుక్ చెప్తుంటాడు అనమాట, ఎందుకంటే నేను ఇంకా మిగతా చదవాలనుకున్నా కూడా రివల్యూషన్లో అది చాలా పెద్దగా కాంప్లెక్స్గా అసలు నాకు అర్థం కాని విధంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా దోగ్జాకి అర్థమైపోతుంది అంతా ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు, ఏది పడితే అది, ఏది నోటికి వస్తే అది అని. అంటే నువ్వే నా మొదటిగా స్టాప్ చేసింది ఇదంతా చదవడము అని, అంటే నాకు నువ్వు పెద్ద యూజ్ ఉండవు కదా అని దోగ్జా అడిగితే,
లేదు లేదు నేను కానీ మీకు హెల్ప్ చేయగలను అని ఆ వ్యక్తి అంటుంటాడు. ఏంటి మళ్ళీ నువ్వు ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని దోగ్జా అంటాడనమాట. అదేం లేదు నాకు ఫోన్ అడిక్షన్ ఉంది అని సుంకుక్ అంటాడు. ఇంకా బయట చూస్తేనేమో అసలు నాతో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని ఆ వ్యక్తి ఏమో హీవోన్తో గొడవ వేసుకోవడానికి వస్తూ ఉంటే హీవోనేమో నువ్వేమైనా చేసుకోపో అన్నట్లు ఏం పట్టించుకోదనమాట పెద్దగా. అప్పుడే లోపల ఇంకా వీళ్ళకి సౌండ్ వస్తుంది, బయట నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టు. దోగ్జా ఇంకా వీళ్ళు బయటకు వచ్చి చూస్తారనమాట. ఇటు సైడ్ ఏమో హీవోను ఇంకా ఆ వ్యక్తి కొట్లాడుతూ ఉంటారా, అది వీళ్ళు చూస్తారనమాట. ఇంకా ఏంటంటే ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ లాగా జరుగుతూ ఉంటుంది హీవోనికి ఇంకా అవతల సైడ్ ఉన్నవాడికి. ఇంకా అప్పుడే ఇంకా బయటకు వచ్చి దోగ్జా వచ్చేసి ఆపాలని ట్రై చేస్తాడు. హీవోన్ అని గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా ఆపుదామని చూస్తూ ఉంటాడు దోగ్జా. సో గాయస్ ఇక్కడి వరకు మన 10th అయిపోయిందనమాట. ఇంకా 11th అనేది నెక్స్ట్ వస్తుంది. అంతవరకు 11th ఎపిసోడ్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. అలాగే ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కనీసం ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఎంతమంది లైక్ చేస్తే నాకు అంత మోటివేషన్ వస్తుందన్నమాట.